హాయ్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. మిత్రులారా, మనకు ఇండియన్ హిస్టరీ ఇక మనం లాస్ట్ దశకు చేరుకున్నాం. ఇందులో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, అందులోనే కుల ఉద్యమాలు, ఆత్మగౌరవ ఉద్యమాలు, మహమ్మదీయ సంస్కరణ ఉద్యమాలు, ఐఎన్సి సమావేశాలు, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, స్వాతంత్ర స్వదేశీ సంస్థానాల విలీనం, అది చిన్నగా ఉంటుంది. తర్వాత మనకు వైస్రాయ్కి సంబంధించింది, గవర్నర్ జనరల్ చెప్పాను, వైస్రాయ్కి సంబంధించిన సమాచారం ఇది చూసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది. ఇక మీరు చేయవలసిన, నా బాధ్యత నేను చేయడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మీరు చేయవలసిన బాధ్యత, ఇంకా కొంతమంది చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్, ఇంకా కొంతమంది చేసుకోవట్లేదు. ఫ్రీగా మీకు ఇంత అద్భుతమైనటువంటి క్లాసులు అందిస్తున్నాము. కాబట్టి మళ్ళీ చెప్తున్నాడు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇది తమ బాధ్యతగా గుర్తుంచుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లో సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ని, మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దీనికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు, యూజ్ చేస్తున్నారు. మిత్రులారా, జస్ట్ మీరు ఒక మాట చెప్పండి, క్లాసులు వినమని చూడండి. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నాక అతనికి అర్థమవుతుంది క్లాసులు, ప్రతి ఒక్క క్లాసు సబ్జెక్ట్ ఎంత డెప్త్గా చెప్పిస్తున్నారు. ఈ యొక్క రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల కోసం అక్షరం ఎడ్యుకేషన్స్ అనేటటువంటి అందిస్తున్న ఆన్లైన్ యాప్ అందిస్తున్నటువంటి అద్భుతమైన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. రైట్ మిత్రులారా, మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు గత ప్రీవియస్లో యూరోపియన్ల రాక కానీ, భారతదేశ ఆక్రమణలు, అందులోనే మనకు ప్లాసీ బాక్సర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో మైసూర్, ఆంగ్లో సిక్కు, సింధు, అవధ్ ప్రాంతాల ఆక్రమణకు సంబంధించిన సమాచారాలు, అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో భారతదేశం ఏ విధంగా ఉంది అంటే ఆర్థిక, న్యాయ, పరిపాలన లాంటి సంస్కరణలకు సంబంధించినటువంటి సమాచారాన్ని చూసాం. అలాగే తిరుగుబాట్లు, సివిల్ తిరుగుబాట్లు, అలాగే మనకు అత్యంత ముఖ్యమైన రైతుల తిరుగుబాట్లకు సంబంధించిన సమాచారం కూడా చూసుకున్నాం. తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు చూసాము. దెన్ ఆఫ్టర్ వి గో టు ఈ యొక్క రెనైజాన్స్, సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణ ఉద్యమం. ఎవ్రీ ఆస్పిరెంట్కి కాంపిటేటివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి మిత్రులారా. సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఇది దేనికి రావడం జరిగింది భారతదేశంలో? అసలు సామాజిక మత సంస్కరణ ఉద్యమం అనేది ఫస్ట్ ఎక్కడొచ్చింది? ఇది ఫస్ట్ ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమానికి వరల్డ్ వైజ్గా ఎక్కడయ్యా ఇది సాంస్కృతిక పునర్జీవనానికి కేంద్రమైన ప్రాంతం ఏమిటంటే ఇటలీ అండి. యూరప్ ఖండంలో, ఇటలీ దేశంలో ఈ సాంస్కృతిక పునర్జీవనం అనేది రావడం జరిగింది. అత్యంత ముఖ్యమైనటువంటి సమాజంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించడం, మూఢనమ్మకాలు వగైరా లాంటి అన్నిటిని దూరం చేస్తూ ప్రజలను అజ్ఞానం నుండి విజ్ఞానం వైపుకు తీసుకెళ్ళడానికి అత్యంత కీలకమైనటువంటి అన్ని కళలలో, అన్ని రంగాలలో అభివృద్ధి చెందించడానికి యూరప్ ఖండంలోని ఇటలీ దేశంలో ప్రారంభమైంది సాంస్కృతిక పునర్జీవనం. దీనినే రెనైజాన్స్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీషులో. రెనైజాన్స్ అంటే సాంస్కృతిక పునర్జీవనం. పునర్జీవనం అంటే మరలా జన్మించడం అని అర్థం. యాక్చువల్గా ఈ రెనైజాన్స్ అనేటటువంటిది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. రెనైజాన్స్ అనగా సాంస్కృతిక పునర్జీవనం, పునర్జీవనం అనగా మరలా జన్మించడం. అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి వాటిని అంటే అనవసరమైనటువంటి పక్కన పెట్టి విజ్ఞానపరమైనటువంటి అంశాలలో అభివృద్ధిని సాధించడం, దాన్నే మనం పునర్జీవనంగా పేర్కొంటాం. పునర్జీవనం అంటే మరలా జన్మించడం, దాన్నే మనం రెనైజాన్స్గా మనము పేర్కొంటాం ఆంగ్లంలో. ఇది యాక్చువల్గా ఈ యొక్క ఫ్రెంచ్ భాషకు సంబంధించినటువంటి పదంగా చరిత్రకారులు చెప్పడం జరిగింది. మరి వరల్డ్ వైజ్గా ఇటలీలో సాంస్కృతిక పునర్జీవనం, మరి మన భారతదేశంలో ఈ సాంస్కృతిక పునర్జీవనానికి ముఖ్యమైన ప్రాంతం ఏమిటంటే బెంగాల్. ఈ యొక్క బెంగాల్ అనేది సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి కేంద్రంగా మన భారతదేశంలో నిలవడం జరిగింది. వరల్డ్ వైజ్గా ఇటలీ, ఇండియా వైజ్గా బెంగాల్, ముఖ్యంగా బెంగాల్లోని కలకత్తా ప్రాంతంగా చెప్పవచ్చును. మరి ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా
అత్యంత కీలకమైనటువంటి మన భారతదేశ పరంగా చూస్తే ఇది ఎందుకు మన భారతదేశంలో రావడం జరిగిందంటే క్రీస్తు శకం 19వ శతాబ్దం నాటి భారతదేశ పరిస్థితి, సమాజంలో అనేక రకాలైన మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు అనగా లైక్ సతీ సాగమనం, బాల్య వివాహాలు, స్త్రీ పట్ల వివక్షత, సమాజంలో ఆమెను తక్కువ స్థాయిలో చూడడం, అలాగే నిమ్న కులాల వారిని వేరువేసినట్టు సమాజం బయట ఉంచడం, వారికి అన్ని అవకాశాలలో అన్ని రంగాల్లో అవకాశాలను తక్కువ చేయడం, వాళ్ళని నీచాతి నీచులుగా చూడడం, అత్యంత ముఖ్యమైనటువంటి ఒక స్త్రీకి ఉన్న స్వేచ్ఛను హరించడం, అనగా భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆమెకు పెళ్లి జరిపితే అదొక ఘోరం పాపంగా భావించి ఆమెను ఒంటింటి కుందేలుగా చేయడం, ఇటువంటి అన్ని అంశాలను సమూలంగా రూపుమాపడానికి, వీటితో పాటు హిందూ ధర్మ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ముఖ్యమైనటువంటి నిద్రపోతున్న భారతదేశ యువతను మేలుకొల్పడానికి అత్యంత ముఖ్యంగా కొంతమంది అద్భుతమైనటువంటి మత సంఘానికి సంబంధించిన సమాజంలో మత సంఘ సంస్కర్తలు అనేటటువంటి వారు బయలుదేరడం అనేది జరిగింది. మరి వాళ్ళు అత్యంత ముఖ్యంగా మరి ఈ యొక్క సమాజానికి, సమాజంలో నివసించేటటువంటి ప్రజలకి వాళ్ళు ముఖ్యమైనటువంటి ఏది తమ యొక్క బోధనల ద్వారా ఏ కార్యక్రమాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్లడం జరిగింది అనేది చూద్దాం. మరి అందులో చూసే ముందు ఫస్ట్ ఈ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా ఈ సామాజిక మత సంఘ సంస్కర్తల్లో సాంస్కృతిక పునర్జీవనానికి ముఖ్యమైనటువంటి ఊపిరిగా నిలిచినటువంటి మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్, జాగ్రత్తగా వినండమ్మా, రాజా రామ్మోహన్ రాయ్. ఈ రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో మొట్టమొదటి సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి బాట వేసిన వాడిగా, ఊపిరి పోసిన వాడిగా ఇతన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈయన బెంగాల్ ప్రాంతంలో, ఎస్పెషల్లీ కలకత్తాలో ఈ ఉద్యమానికి బావుట ఎగరేసినటువంటి వాడిగా మనం ఇతను పేర్కొంటాం. మొట్టమొదటిసారిగా సతీ సాగమనం అనేటటువంటి సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి వ్యక్తి కంకణం కట్టుకొని తన యొక్క మత సంస్కరణ ఉద్యమాలను సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజలను విజ్ఞానవంతులు చేయడానికి ఈయన నడుం బిగించడం అనేది జరిగింది. మరి ఆయన ఏం చేశాడు అనేది చూద్దాం. అది చూసే ముందు ఈయన పేరులో ఈ రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నాం, ఇది ఏంటిది కథ? ఆయన పూర్తి పేరు రామ్మోహన్ రాయ్ అండి. ఈ రాజా అనేటటువంటిది రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదు. రాజా అనేది రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదు. మళ్ళీ చెప్తున్నాను, రాజా అనేది రామ్మోహన్ రాయ్ యొక్క బిరుదు. ఈ యొక్క రాజా అనేటటువంటి బిరుదును రామ్మోహన్ రాయ్కి ప్రదానం చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే కడపటి మొఘలి చక్రవర్తి అయిన 2వ అక్బర్ రామ్మోహన్ రాయ్కి రాజా అనేటటువంటి బిరుదును ప్రదానం చేశాడు. మిత్రులారా, మనోడు ఆంగ్ల విద్యలో అత్యంత ప్రావీణ్యత చెందడం వలన, గొప్ప విద్యావంతుడు కావడం వలన ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి తనకు రావాల్సిన పెన్షన్ పెంచేటటువంటి విషయంపై మాట్లాడడానికి ఈ రామ్మోహన్ రాయ్ని కడపటి మొఘల్ చక్రవర్తి అయిన 2వ అక్బర్ ఇంగ్లాండ్ దేశానికి పంపడం జరుగుతుంది. పంపేటప్పుడు ఈయనని సత్కరించడానికి ఈ రాజా అనే బిరుదును కడపటి మొఘల్ చక్రవర్తి అయిన 2వ అక్బర్ ప్రదానం చేయడం జరుగుతుంది. అలా ఇంగ్లాండును సందర్శించిన తొలి భారతీయుడిగా ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ప్రసిద్ధిగాంచాడు. ఇంగ్లాండ్ను సందర్శించిన తొలి భారతీయుడిగా రాజా రామ్మోహన్ రాయ్ ఈ యొక్క ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. మిత్రులారా, మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ రామ్మోహన్ రాయ్ వ్యక్తిగత చరిత్ర చూసుకుంటే ఈయన 1772లో, క్రీస్తు శకం 1772లో నేటి కలకత్తా నగరంలో ఉన్నటువంటి చిన్న పట్టణం రాధానగరం, కలకత్తాలోని రాధానగరంలో జన్మించినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. 1772 కలకత్తాలో రాధానగరంలో జన్మించాడు. మరి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ 11 సంవత్సరాల వయసు చేరుకోగానే ఈయన తల్లిదండ్రులు అకాల మరణం చెందుతారు. అప్పటి నుంచి తన అన్న సంరక్షణలోనే ఈయన పెరుగుతాడు.
తన అన్న కూడా అకాల మరణం చెందడంతో అప్పుడున్న సతీ సాగమన సాంఘిక దురాచారాన్ని స్వయంగా తన వదిన అనుసరించి తన అన్నతో పాటే తన వదిన కూడా చనిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడే ఆయన డిసైడ్ అవుతాడు, ఎలాగైనా భారతదేశం నుంచి సమూలంగా ఈ యొక్క సతీ సాగమనం అనే సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాలి అనేటటువంటిది కంకణం కట్టుకుంటాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. తన వదిన మరణంతో కలత చెంది ఆ సతీ సాగమన ఈ యొక్క నిర్మూలన చేయడమే తన యొక్క ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతాడు రాజా రామ్మోహన్ రాయ్. అటువంటి రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి వాడే ఈ సతీ సాగమనం రూపుమాపడానికి ఈయన బ్రహ్మ సమాజం అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి తద్వారా సతీ సాగమనంని, అలాగే స్త్రీ విద్యను, సతీ సాగమనాన్ని నిషేధించడం, స్త్రీ విద్యను పెంపొందించడం లక్ష్యాలను పెట్టుకొని మనోడు ముందుకు సాగడం అనేది జరిగింది. మరి ఆ బ్రహ్మ సమాజం గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏ బిరుదులతో ప్రసిద్ధిగాంచాడు, ఏ పుస్తకాలు రచించాడు, ఏ పత్రికలు నడిపాడయ్యా అనేది ముందు చూద్దాం. ఇందులో రాజా రామ్మోహన్ రాయ్ ఈయన సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి పితామహుడుగా పరిగణిస్తారు. భారతదేశంలో మొదలైన 19వ శతాబ్దంలో మొదలైన సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి పితామహుడిగా పరిగణిస్తారు ఇతన్ని. అందుకని ఈయన బిరుదుల్లో ఇది ఒకటి. పయనీర్ ఆఫ్ ఇండియా అనేది, పయనీర్ ఆఫ్ ఇండియా అనేది ఈయన యొక్క రెండవది. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి పితామహుడు, పయనీర్ ఆఫ్ ఇండియా, అలాగే సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి వేగుచుక్కగా కూడా ఇతన్ని పేర్కొంటారు. పయనీర్ ఆఫ్ ఇండియా అలాగే సాంస్కృతిక పునర్జీవన ఉద్యమానికి వేగుచుక్కగా కూడా ఇతన్ని పేర్కొంటారు. ఎవరినంటే రాజా రామ్మోహన్ రాయ్. మరి ఈయన స్థాపించినటువంటి పత్రికలు ఏమిటయ్యా అంటే సంవాద కౌముది, సంవాద కౌముది, అలాగే మిరాతుల్ అక్బర్, మిరాతుల్ అక్బర్, అలాగే బంగదూత అనేటటువంటి పత్రికలు. సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, బంగదూత. 1821లో ఈ సంవాద కౌముది అనే పత్రికను మొట్టమొదటిగా స్థాపిస్తాడు. ఈ సంవాద కౌముది పత్రిక ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశంలో ఒక భారతీయుడి చేత స్థాపించబడిన మొదటి పత్రిక. మిత్రులారా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, శేఖర్ సార్ తప్పు చెప్తున్నా అనుకోవద్దు. మళ్ళీ మళ్ళీ వినండి నేను చెప్పింది. ఒక భారతదేశంలో ఒక భారతీయుడి చేత స్థాపించబడిన మొదటి పత్రిక అంటున్నాను. నేను భారతదేశపు మొదటి పత్రిక అనట్లే. భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొదటి పత్రిక ఈ సంవాద కౌముది. బెంగాలీ భాషలో ఈ పత్రికను స్థాపిస్తాడు 1821లో. మరి మొట్టమొదటి పత్రిక ఏమిటయ్యా అంటే క్రీస్తు శకం 1780లో జేమ్స్ అగస్టస్ హిక్కీ, జేమ్స్ అగస్టస్ హిక్కీ, జేమ్స్ హిక్కీ అంటారు అతన్ని. పూర్తిగా చెప్పాలంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్ అనేటటువంటి పత్రికను 1780లో స్థాపించిన వాడే జేమ్స్ అగస్టస్ హిక్కీ. 1780 సంవత్సరంలో ఈ యొక్క బెంగాల్ గెజిట్ అనేటటువంటి పత్రికను స్థాపించినటువంటి వాడు జేమ్స్ అగస్టస్ హిక్కీ. నేను ఇక్కడ ఏమంటున్నానంటే భారతదేశంలో ఒక భారతీయుడి చేత స్థాపించబడిన మొదటి పత్రిక అన్నప్పుడు అప్పుడు మీరు బెంగాల్ గెజిట్ అనేది పెట్టొద్దు. భారతీయుడు స్థాపించిన పత్రిక అంటే బెంగాల్ గెజిట్. భారతదేశంలో విదేశీయుడు స్థాపించిన మొదటి పత్రిక అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ 1780లో స్థాపించిన లేదా ప్రారంభించిన బెంగాల్ గెజిట్. ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. అదే అందుకనే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. సంవాద కౌముది బెంగాలీ భాషలో, బంగదూత బెంగాలీ భాషలో, ఈ మిరాతుల్ అక్బర్ అనే పత్రికను మాత్రం పర్షియా భాషలో ప్రారంభించడం జరిగింది. పర్షియా భాషలో ప్రారంభించడం జరిగింది. ఏంటి సార్
ఈయన మనకు ఒక భాష అంటే రెండు భాషలు అంటే ఏమో కానీ పర్షియా భాష కూడా ఈయనకు అంత అద్భుతమైనటువంటి ప్రావీణ్యం ఉందా? ఎస్. రాజా రామ్మోహన్ రాయ్ బహుభాషా కోవిదుడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. రాజా రామ్మోహన్ రాయ్ బహుభాషా కోవిదుడు. ఎందుకు? ఇక్కడ చూస్తే బెంగాలీ భాషలో, ఆంగ్లం అనగా ఇంగ్లీష్ భాషలో, పర్షియన్ భాష, గ్రీకు, అరబికు, సంస్కృతం, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సంస్కృతం, అలాగే హిబ్రూ, బెంగాలీ, ఇంగ్లీష్, పర్షియన్, గ్రీక్, అరబిక్, సంస్కృతం, హిబ్రూ వంటి భాషల్లో ప్రావీణ్యత పొందినటువంటి వాడు. అందుకనే నేను ఏమంటున్నానంటే రాజా రామ్మోహన్ రాయ్ బహుభాషా కోవిదుడు అని చెప్పేసి అంటున్నాను. రాజా రామ్మోహన్ రాయ్ని ఏమంటున్నాను? బహుభాషా కోవిదుడు, అన్ని భాషల్లో ప్రావీణ్యత పొందినటువంటి వాడిగా చెప్తున్నాను. ఇందులో ఎస్పెషల్లీ ఈ ఆంగ్ల భాష మాత్రం ఆయనకు ఫస్ట్ రాదు. ఆయన ఫస్ట్ ఒక ఆంగ్లేయ అధికారి కింద ఈయన ఒక దివాన్గా పనిచేశాడు. దిగ్బీ అనేటటువంటి ఆంగ్లేయ అధికారి కింద ఈయన దివాన్గా అనే పదవిలో కొనసాగాడు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడే ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని ఈయన సొంతం చేసుకోవడం జరిగింది. దిగ్బీ అనే ఆంగ్లేయ అధికారి దగ్గర దివాన్గా పనిచేస్తున్నప్పుడు రోజుల్లోనే ఆయన దగ్గర పనిచేస్తూనే ఈ ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు. మిగతావి స్వతహాగా నేర్చుకున్నటువంటి భాషలు మిత్రులారా. ఎవరయ్యా అంటే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్. ఇగో ఈ పత్రికలు అన్నప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి, ఓకేనా? మరి గ్రంథాలు అన్నప్పుడు ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్, తెలుగులో జీసస్ సూక్తులు అంటాం. ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్. తర్వాత ఏ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, అనే గ్రంథం. ది ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనేటటువంటి గ్రంథం. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి పర్షియన్ భాషలో ఇక్కడ తౌఫుతుల్ ముజావుద్దీన్ అనేటటువంటి పర్షియన్ భాషలో గ్రంథాన్ని, తౌఫుతుల్ ముజావుద్దీన్ అనే గ్రంథాన్ని కూడా పారసీక భాషలో రాశాడు. పారసీక భాషలో మిరాతుల్ అక్బర్ అనే పత్రికతో పాటు ఈ యొక్క తౌఫుతుల్ ముజావుద్దీన్ అనే పర్షియన్ భాషలో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని కూడా రచించినటువంటి వాడు. వీటితో పాటు మన భారతదేశ సాహిత్యంలో హిందూ మతానికి సంబంధించిన 108 ఉపనిషత్తులలో ముఖ్యమైనటువంటి కేనోపనిషత్, గురు శిష్యుల మధ్య ఉండే సంబంధాన్ని, ఓంకార విశిష్టత గురించి తెలిపే కేనోపనిషత్ అనేటటువంటి ఒక ఉపనిషత్తును మనోడు సంస్కృతం నుండి బెంగాలీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులను కూడా అనువదించిన ఘనత కలిగినటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. మరి గ్రంథాలు అన్నప్పుడు ఇవి మీ మైండ్లో రావాలి. మరి ఈయన ఏ సంస్థలు స్థాపించాడయ్యా అంటే మీకు ఇందాక చెప్పినట్లుగా వితంతు పునర్వివాహాలు నిర్మూలించడానికి, ఈ యొక్క ప్రజల్ని జ్ఞానవంతులుగా చేయడానికి, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అత్యంత కీలకంగా ఫస్ట్ కలకత్తాలో రాజా రామ్మోహన్ రాయ్ క్రీస్తు శకం 1815లో, ఇది చాలా 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 ఇంపార్టెంట్ మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకం 1815లో ఆత్మీయ సభను స్థాపించాడు కలకత్తా నగరంలో. 1815 సంవత్సరంలో ఆత్మీయ సభను స్థాపించాడు. ఈ ఆత్మీయ సభే క్రీస్తు శకం 1828 నాటికి బ్రహ్మ సమాజంగా రూపాంతరం చెందడం జరిగింది. ఒకసారి ఎగ్జామ్లు అడిగాడు, బ్రహ్మ సమాజానికి పూర్వ పేరు, బ్రహ్మ సమాజం యొక్క మొదటి పేరు లేదా బ్రహ్మ సమాజం యొక్క పూర్వ పేరు ఏంటంటే మీ మైండ్లో ఆత్మీయ సభ అనాలి. ఆత్మీయ సభ 1815లో
కలకత్తాలో స్థాపించాడు. 13 సంవత్సరాలకి అనగా 1828 నాటికి అది బ్రహ్మ సమాజంగా రూపాంతరం చెందడం జరిగింది. అలా బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించి దీని ద్వారా మేను సతీ సాగమనాన్ని నిర్మూలించడానికి ఎంతగానో ప్రయత్నం చేయడం జరిగింది. స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఎంతగానో కృషి చేయడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజం రూపొందింది. ఈ యొక్క ప్రధానమైనటువంటి 1828లో ఈ బ్రహ్మ సమాజం స్థాపించబడినప్పుడు దీనికి మొట్టమొదటి కార్యదర్శిగా ఈ బ్రహ్మ సమాజానికి పనిచేసేది ఎవరయ్యా అంటే తారాచంద్. బ్రహ్మ సమాజానికి మొట్టమొదటి కార్యదర్శిగా ఎవరయ్యా అంటే తారాచంద్ అనేటటువంటి వారు పనిచేయడం జరిగింది కార్యదర్శిగా ఈ యొక్క బ్రహ్మ సమాజానికి. దీని ద్వారా పూర్తి స్థాయిలో స్త్రీ సంబంధించిన సతీ సాగమన నిషేధం, స్త్రీ విద్య కొరకు, అలాగే అత్యంత కీలకమైనటువంటి పాశ్చాత్య విద్యను కూడా అభివృద్ధి పరచాలని చెప్పేసి భావించాడు రాజా రామ్మోహన్ రాయ్ ఈ యొక్క సంస్థ ద్వారా. అందుకనే భారతదేశంలో ఈ పాశ్చాత్య విద్య, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనగా ఆంగ్ల విద్యను వ్యాప్తిలోకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఎంతగానో కృషి చేయడం అనేది జరిగింది దానికి కూడా. సో ఓవరాల్గా కూడా ఈ రాజా రామ్మోహన్ రాయ్ చేసినటువంటి కృషి వలన ఈ యొక్క బ్రహ్మ సమాజానికి ఉన్నటువంటి కట్టుబాట్లు, సిద్ధాంతాలు వలన అత్యంత కీలకమైనటువంటి ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ 1829 డిసెంబర్ 4వ తేదీన, డేట్ మెన్షన్ చేసుకోండి అమ్మా, 1829 డిసెంబర్ 4వ తేదీన రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్బలం మేరకే ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటింగ్ సతీ సాగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే 1829 డిసెంబర్ 4వ తేదీన ఈ సతీ సాగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి వలన భారతదేశంలో సతీ సాగమనం అనేది సమూలంగా ఈ యొక్క వెళ్ళిపోవడం అనేది జరిగింది. దానికి కృషి చేసినటువంటి వారు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. మరి రాజా రామ్మోహన్ రాయ్ ఇందాకే చెప్పాను, రెండవ అక్బర్ తరపున మొట్టమొదట ఇంగ్లాండ్ను సందర్శించాడు. ఇంగ్లాండ్ సందర్శించిన తొలి భారతీయుడిగా ప్రసిద్ధిగాంచాడని. అలా ఇంగ్లాండ్కు వెళ్ళినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ 1833లో ఇంగ్లాండ్లో మరణిస్తాడు. 1833లో ఎక్కడ అంటే ఇంగ్లాండ్ దేశంలో ఒక నగరం ఉంటుంది, దాని పేరే బ్రిస్టల్. ఇంగ్లాండ్ దేశంలో ఒక నగరం ఉంటుంది, దాని పేరు బ్రిస్టల్ నగరంలో మరణిస్తారు. ఈయనను అక్కడనే ఆయనను ఖననం చేస్తారు, పూడ్చిపెడతారు. ఎక్కడ? ఈ యొక్క బ్రిస్టల్ నగరంలో ఆర్నోవెల్ అనే శ్మశాన వాటిక ఉంటుంది. ఈ శ్మశాన వాటికలో ఆయనని ఖననం చేయడం జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ని ఆర్నోవెల్ శ్మశాన వాటికలో ఈయనను ఖననం చేసేటప్పుడు అక్కడ ఆయన ఏ పేరుతో ఖననం చేయబడ్డాడు రాజా రామ్మోహన్ రాయ్ అంటే ఉదయభానుడు అనేటటువంటి పేరుతో లండన్ దేశం, మన ఇంగ్లాండ్ దేశంలో ఈ యొక్క బ్రిస్టల్ నగరంలో ఈయన చనిపోయినప్పుడు ఆయనను ఉదయభానుడు అనేటటువంటి పేరుతో ఆర్నోవెల్ శ్మశాన వాటికలో ఆయన యొక్క చివరి అంత్యక్రియలు జరగడం అనేది మనం చదువుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా అత్యంత కీలకమైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఈ ముఖ్యమైన బ్రహ్మ సమాజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు, ఆ బాధ్యతలు ప్రాచుర్యం తీసుకుంది ఎవరు అనేది ఇక్కడ మనం అత్యంత క్లియర్గా ఇక్కడ మనం ఒకటి తెలుసుకుందాం. అందులో ఒకటి మనకు ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేది గుర్తుంచుకోవాలి. ఎవరైనా దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి వారు కేశవచంద్ర సేన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళిద్దరూ కూడా రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ సమాజ బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఫస్ట్ మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి చూద్దాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి వాడు ఎవరో కాదు,
మన ఫస్ట్ భారతదేశంలో అతి ప్రాచీనమైన రాజకీయ సంస్థ, ఐఎన్సి కంటే ముందు ఏర్పడిన రాజకీయ సంస్థ ఈ యొక్క బ్రిటిష్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ అనేటటువంటి రాజకీయ సంస్థను స్థాపించిన ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క కుమారుడే ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈయన మొట్టమొదటగా క్రీస్తు శకము 1839 సంవత్సరంలో తత్వబోధిని అనేటటువంటి సంస్థను స్థాపించాడు. బ్రహ్మ సమాజం యొక్క భావాలకు లోనై, ఆ బ్రహ్మ సమాజ సంస్థ యొక్క భావాలకు లోనై ఈయన తత్వబోధిని అనేటటువంటి సంస్థను స్థాపిస్తాడు 1839 సంవత్సరంలో. దేవేంద్రనాథ్ ఠాగూర్ ద్వారకానాథ్ ఠాగూర్ కుమారుడు బ్రహ్మ సమాజం యొక్క సంస్థ బోధనల ప్రభావితుడై 1839లో తత్వబోధిని అనేటటువంటి సంస్థను స్థాపిస్తాడు. తత్వబోధిని అనేటటువంటి సంస్థను స్థాపించిన తర్వాత ఆ యొక్క సంస్థ కార్యకలాపాలు కొనసాగించడానికి ఈయన తత్వబోధిని అనేటటువంటి పత్రికను, ఇదే పేరుతో తత్వబోధిని అనే పేరుతో పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది. ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి వాడు. అంతేకాదు అత్యంత కీలకమైన తన యొక్క సంస్థ భావాలను ముందుకు తీసుకెళ్తూనే రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాలకు, అనగా 1842 సంవత్సరంలో, క్రీస్తు శకం 1842 సంవత్సరంలో తన తత్వబోధిని అనేటటువంటి సంస్థను బ్రహ్మ సమాజంలో విలీనం చేస్తాడు. 1842 సంవత్సరంలో ఈ యొక్క బ్రహ్మ సమాజంలో తన తత్వబోధిని సంస్థను విలీనం చేసి బ్రహ్మ సమాజం యొక్క భావాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన నడుం బిగించడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. దానికి అనుగుణంగానే ఆ భావాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆయన బ్రహ్మధర్మం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించి ఆ గ్రంథంలో బ్రహ్మ సమాజం యొక్క భావాలను ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్కి ప్రేరేపితుడైనటువంటి వాడు కేశవ చంద్ర సేన్. ఎవరయ్యా అంటే కేశవ చంద్రసేన్. ఈ కేశవ చంద్రసేన్ అనేటటువంటి వాడు బ్రహ్మ సమాజాల పట్ల భావాలను, ఆ బ్రహ్మ సమాజ భావాలతో ప్రేరేపితుడై, దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క భావాలతో ప్రేరేపితుడై ఈ కేశవ చంద్రసేన్ అనేటటువంటి మరొక వ్యక్తి క్రీస్తు శకం 1857 సంవత్సరంలో 1857 సంవత్సరంలో దేవేంద్రనాథ్ సమక్షంలో ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్వీకరిస్తాడు. బ్రహ్మ సమాజంలో ఈయన సభ్యత్వం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1857 సంవత్సరంలో బ్రహ్మ సమాజంలో ఒక సభ్యుడిగా దేవేంద్రనాథ్ ఠాగూర్కి అనుచరుడుగా మారి కొద్ది కాలానికి దేవేంద్రనాథ్ ఠాగూర్కు కుడి భుజంగా మారడం జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎవరు? కేశవ చంద్రసేన్ 1857లో. మరి ఈయన ముఖ్యంగా ఈయన స్థాపించినటువంటి పత్రికలు ఏమిటయ్యా అంటే 1861లో ఇండియన్ మిర్రర్ అనేటటువంటి పత్రికను స్థాపించాడు. 1861లో ఇండియన్ మిర్రర్. 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థను స్థాపించాడు. 1872లో ఇక్కడ మనకు స్వదేశస్తుల వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా అమ్మాయి వయసు కనీస వయసు 14, అబ్బాయి వయసు 18 సంవత్సరాలు. ఒక బాలిక వయసు 14 సంవత్సరాలు, పెళ్లి చేసుకోవాలంటే 18 సంవత్సరాలు అబ్బాయి వయసు. కానీ ఈ స్వదేశస్తుల వివాహ చట్టాన్ని తీసుకొచ్చాడు. తానే ఆయన మాట తప్పడం జరిగింది. ఎందుకయ్యా అంటే తన యొక్క కూతురు
మైనర్ బాలిక, ఆమెకు 13 సంవత్సరాలే. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాలు ఉంటే ఆమె మేజర్, మైనర్ కాదు. కానీ తన కూతురు వయసు 13 సంవత్సరాలు, ఈ చట్టం ప్రకారం ఈమె మేజర్ కాదు, మైనర్. ఇలాంటి తన యొక్క కూతురు మైనర్ బాలికను, 13 సంవత్సరాల మైనర్ బాలికను 16 సంవత్సరాల కుచ్ బీహారీ రాజుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ వివాహ చట్టం ప్రకారం ఇది ప్రాచుర్యంలో లేనటువంటి వివాహంగా పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఇక్కడ కేశవ చంద్రసేన్ చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏమిటయ్యా అంటే ఇదే. 13 సంవత్సరాల తన మైనర్ బాలికను 16 సంవత్సరాల కుచ్ బీహారీ రాజుకి ఇచ్చి పెళ్లి చేయడంతో ఈయన మీద వ్యతిరేకత రావడం అనేది, చోటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఈయన ఫస్ట్ నుంచే బ్రహ్మ సమాజంలో ఎంత క్రియాశీలక సభ్యుడిగా ఎదిగాడో, ఈయన యొక్క నిర్ణయాలు వాళ్ళల్లో, బ్రహ్మ సమాజ సభ్యుల్లో కొన్ని తీవ్రమైన విభేదాలను తీసుకురావడం జరిగింది. అందుకనే బ్రహ్మ సమాజం 1865లో ఇతన్ని బహిష్కరించింది. అంటే బ్రహ్మ సమాజానికి ఈయనను దూరం పెట్టింది, బ్రహ్మ సమాజ కార్యకలాపాలకి అందులో ఉన్నటువంటి సభ్యులు. 1865లో బ్రహ్మ సమాజం నుండి బయటికి వెళ్ళిపోతాడు. 1866లో బ్రహ్మ సమాజం అనేది 2 వర్గాలుగా విడిపోతుంది. క్వశ్చన్ అడిగాడు, ఏ సంవత్సరంలో బ్రహ్మ సమాజం 2 భాగాలుగా విడిపోయిందయ్యా అంటే 1866 సంవత్సరంలో. కేశవ చంద్రసేన్ బ్రహ్మ సమాజం నుంచి ఎప్పుడు బహిష్కరించబడ్డాడు అంటే 1865లో. 1866లో బ్రహ్మ సమాజం 2 భాగాలుగా విడిపోయింది. అది ఒకటి ఆది హిందూ బ్రహ్మ సమాజ్, భారత వర్షీయ బ్రహ్మ సమాజ్. 1866లో బ్రహ్మ సమాజం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఆది హిందూ బ్రహ్మ సమాజ్, దీనికి అధ్యక్షుడు దేవేంద్రనాథ్ ఠాగూర్గా ఉండడం జరిగింది. రెండవదైన భారత వర్షీయ బ్రహ్మ సమాజ్, ఈ భారత వర్షీయ బ్రహ్మ సమాజానికి అధ్యక్షుడిగా కేశవ చంద్రసేన్ అనేటటువంటి వాడు ఉండడం జరిగింది. కేశవ చంద్రసేన్. సో ఈ యొక్క కేశవ చంద్రసేన్ యొక్క భారత వర్షీయ బ్రహ్మ సమాజం అనేటటువంటి సంస్థలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క తన మైనర్ బాలికను మైనర్ బాలుడైన కుచ్ బిహారీ రాజుకిచ్చి పెళ్లి జరిపించాడో, అభిప్రాయ భేదాలు వచ్చాయి. భారత వర్షీయ బ్రహ్మ సమాజంలో కూడా భేదాలు వచ్చి ఇతన్ని అందరూ వ్యతిరేకించడంతో మరలా బ్రహ్మ సమాజం రెండవసారి 2 వర్గాలుగా చీడిపోయింది. ఇది కూడా అడుగుతాడు, బ్రహ్మ సమాజం మొదటిసారిగా ఎప్పుడు చీలిపోయిందయ్యా అంటే 1866. బ్రహ్మ సమాజం రెండోసారి ఎప్పుడు చీలిపోయిందయ్యా అంటే 1878 సంవత్సరంలో. 1878 సంవత్సరంలో ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది 2 భాగాలుగా చీలిపోయింది. 2 వర్గాలుగా అందులో ఉన్న సభ్యులు చీలిపోవడం జరిగింది. ఒకటి నియో బ్రహ్మ సమాజ్, ఇక్కడ అత్యంత కీలకమైన రెండవది సాధారణ బ్రహ్మ సమాజ్. నియో బ్రహ్మ సమాజ్, సాధారణ బ్రహ్మ సమాజ్. భారత వర్షీయ బ్రహ్మ సమాజ్ అనే సంస్థలో కేశవ చంద్రసేనికి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళే ఎవరయ్యా అంటే ఆనంద్ మోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి, ఎస్ఎన్ శాస్త్రి, ఏఎం బోస్. ఆనంద్ మోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి అనే కేశవ చంద్రసేన్ అనుచరులే తన కూతురు వివాహ విషయంలో జరిగినటువంటి ఆ యొక్క పొరపాటుకు వీళ్ళు అతనితో వర్గం అంటే వైషమ్యాలు వచ్చి, భేదాభిప్రాయాలు వచ్చి 1878లో వాళ్ళు 2వ శాఖగా వాళ్ళు చీలిపోయారు. ఏ శాఖ? భారత వర్షీయ బ్రహ్మ సమాజ్ శాఖ లేదా సంస్థ అనేది 2 శాఖలుగా విడిపోయింది. భారత వర్షీయ బ్రహ్మ సమాజ్, ఒకటి నియో బ్రహ్మ సమాజ్గా, 2 సాధారణ బ్రహ్మ సమాజ్గా. నియో బ్రహ్మ సమాజ్ అధ్యక్షుడు ఎవరంటే కేశవ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజ్ యొక్క అధ్యక్షులు ఎవరంటే ఆనంద్ మోహన్ బోస్, అలాగే
శివనాథ శాస్త్రి, ఎస్ఎన్ శాస్త్రి, వీళ్ళిద్దరూ కూడా. మరి దక్షిణ భారతదేశంలో భారత బ్రహ్మ సమాజం, సౌత్ ఇండియా బ్రహ్మ సమాజం, దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరయ్యా అంటే శ్రీధరులు నాయుడు. శ్రీధరులు నాయుడు, ఇది కూడా ఇంకో కొత్త బ్రహ్మ సమాజ శాఖ. దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజం అనే నూతన శాఖను ఏర్పాటు చేసిన వాడు దక్షిణ భారతదేశంలో ఎవరంటే శ్రీధరులు నాయుడు. మరి ఇదే బ్రహ్మ సమాజాన్ని మనకు దాన్ని ఇక్కడ బ్రహ్మ సమాజం అనేటటువంటి శాఖను స్థాపించి ఆ భావాలను ముందుకు తీసుకెళ్లిన వాడు, బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం. మరి అదే బ్రహ్మ సమాజాన్ని పూర్తిగా అత్యున్నతమైనటువంటి ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేసి బ్రహ్మ సమాజ అభివృద్ధికి పాటుపడిన వాడు, బ్రహ్మ సమాజాన్ని ఎక్కువ స్థాయిలో అభివృద్ధి పరిచిన వాడు ఎవరంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఇతడే సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించాడు. బ్రహ్మ సమాజాన్ని ఎక్కువగా అభివృద్ధి చెందించడం వలన ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు పొందిన బిరుదు బ్రహ్మర్షి. బ్రహ్మర్షి. బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరినటువంటి వాడు ఎవరయ్యా అంటే కందుకూరి వీరేశలింగం. బ్రహ్మ సమాజం అనేటటువంటి శాఖను మన ఆంధ్రాలో నెలకొల్పుతాడు. అదే బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరి బ్రహ్మ సమాజాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసిన వారు ఎవరయ్యా అంటే బ్రహ్మ సమాజ అభివృద్ధికి ఆంధ్ర ప్రాంతంలో దోహదపడ్డది ఎవరయ్యా అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈయన దీనితో పాటు సాంఘిక శుద్ధి ఉద్యమాన్ని కూడా ప్రారంభించాడు. దానికి కారణంగా ఈయన పొందిన బిరుదు, పిలువబడిన పేరేమిటంటే అత్యంత కీలకమైనటువంటి బ్రహ్మర్షి అనేటటువంటి బిరుదు అని చెప్పేసి మీరు ఇక్కడ చాలా చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా టోటల్గా ఇదంతా కూడా బ్రహ్మ సమాజం అనేటటువంటి ఈ యొక్క టాపిక్ మీ మైండ్లో వచ్చినప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఇవి మీ మైండ్లో రావాలి. ఇవన్నీ కూడా బ్రహ్మ సమాజం అంటే రాజా రామ్మోహన్ రాయ్, ఆయన చనిపోయిన తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, అలాగే కేశవ చంద్ర సేన్, వీళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారు. ఇన్ని శాఖలుగా విడిపోయిందని దీనికి సంబంధించినటువంటి సమాచారం మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు బ్రహ్మ సమాజానికి సంబంధించిన సమాచారం. రైట్ మిత్రులారా, మనకు సాంఘిక ఆర్ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా మనకు ముఖ్యమైనటువంటి సంఘ సంస్కర్తలు వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలే మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఇందులో భాగంగా బ్రహ్మ సమాజం, దానికి సంబంధించిన రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్ర సేన్, ఆనందమోహన్ బోస్, శివనాథ్ శాస్త్రి, శ్రీధరులు నాయుడు, వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారంతో పాటు వీరేశలింగం, అలాగే మనకు రఘుపతి వెంకటరత్నం నాయుడుకి సంబంధించిన సమాచారం అనేది మనం ఇందులో చూసాము. మరి నెక్స్ట్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఈ యొక్క మరొక ముఖ్యమైన సంస్థ ప్రార్థనా సమాజం. ప్రార్థనా సమాజం. ప్రార్థనా సమాజం. సో ఈ ప్రార్థనా సమాజం అనేది ఎప్పుడు స్థాపించబడిందంటే క్రీస్తు శకం 1867 సంవత్సరంలో బొంబాయిలో స్థాపించబడింది. క్రీస్తు శకం 1867 సంవత్సరంలో బొంబాయిలో స్థాపించబడింది. ఇది స్థాపించబడడానికి మెయిన్ ముఖ్యమైన కారణం ఎవరంటే కేశవచంద్ర సేన్. కేశవచంద్ర సేన్ అనేటటువంటి వాడు ఈ యొక్క మహారాష్ట్రలో బ్రహ్మ సమాజ భావాలను ఆయన ప్రచారం చేస్తూ ఆయన ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రెత్తిస్తున్నటువంటి సందర్భంలో కేశవచంద్ర సేన్ అనేక ప్రాంతాలు, మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు తిరుగుతూ బ్రహ్మ సమాజ భావాలను తన ఉపన్యాసాలతో ప్రాచుర్యంలోకి కేశవచంద్ర సేన్ అనేటటువంటి వాడు మహారాష్ట్రలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నప్పుడు మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో పర్యటించి తన బోధనల ద్వారా వాటన్నిటిని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క బోధనల సమూహారాన్ని అర్థం చేసుకొని అత్యంత కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు కేశవచంద్రసేన్ ఉపన్యాసాలకు అనుగుణంగా వీరు బొంబాయిలో ఒక కొత్త సంస్థను స్థాపించడం అనేది జరిగింది. అదే
ప్రార్థనా సమాజం. ప్రార్థనా సమాజం 1867లో దీన్ని బొంబాయిలో స్థాపించిన వాడు ఎవరయ్యా అంటే ఆత్మారాం పాండురంగ. ఆత్మారాం పాండురంగ అనేవాడు ఈ ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఆత్మారాం పాండురంగ. మరి ఇక్కడ ఈ ఆత్మారాం పాండురంగ ఈ ప్రార్థనా సమాజాన్ని స్థాపించినప్పుడు ఇతనికి ఈ సమాజంలో అంటే ప్రార్థనా సమాజం అనే సంస్థకు కార్యదర్శులుగా ఉన్నది ఎవరు ఇక్కడ అంటే ఎంజి రనడే. ఎంజి రనడే, ఆర్జీ బండార్కర్, అలాగే పండిత్ రమాబాయి. వీళ్ళ ముగ్గురు పేర్లు మీకు గుర్తుండాలి. పండిట్ రమాబాయి సరస్వతి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ 1867 బొంబాయిలో. కేశవచంద్రసేని యొక్క ఉపన్యాసాల ఫలితంగా ఈ ప్రార్థనా సమాజం అనే సంస్థను ఆత్మారాం పాండురంగ ఏర్పాటు చేశాడు. ఈ ఆత్మారాం పాండురంగ ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనా సమాజంలో క్రియాశీలకమైనటువంటి సభ్యులుగా ఉన్నది ఎవరయ్యా? ఈ యొక్క ఆ ప్రార్థనా సమాజ సంస్థ భావాలను ముందుకు తీసుకెళ్ళింది ఎంజి రనడే, ఆర్జీ బండార్కర్, రమాబాయి సరస్వతి. ఇందులో మనకు ఈ ప్రార్థనా సమాజంలో క్రియాశీలక సభ్యులుగా ఉన్నటువంటి ఎంజి రనడే అనేటటువంటి వారు అత్యంత కీలకమైనటువంటి ఈయన 1861లో దీనికి అనుబంధంగా 1861లో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించాడు. 1884లో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థను స్థాపించాడు. ఈ రెండు కూడా ప్రార్థనా సమాజ్ అనే సంస్థలో క్రియాశీలక సభ్యుడైన ఎంజి రనడే స్థాపించినటువంటి ముఖ్యమైన సంస్థలు ఏమిటంటే 1861లో వితంతు వివాహ సంఘం అనే సంస్థ, 1884లో డక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వారు ఎవరయ్యా అంటే ఎంజి రనడే. ఈ ఎంజి రనడే ఎవరయ్యా అంటే గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు. గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరంటే ఎంజి రనడే. గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు. అటువంటి గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు ఎవరంటే మహాగోవింద రనడే. అంటే ఎంజి రనడే. ఆయన స్థాపించిన సంస్థలే ఇవి. ఇక తర్వాత ఇందులో మాట్లాడుకోవాల్సింది మనకు రమాబాయి సరస్వతి. ఈమె పండిట్ అనేటటువంటి బిరుదుతో పిలువబడ్డది. పండిట్ అనేటటువంటి బిరుదుతో పిలువబడ్డటువంటి రమాబాయి సరస్వతి. ఈమె మొట్టమొదటిసారిగా పూణేలో మహిళా ఆర్య సమాజ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. పూణే ప్రాంతంలో మహిళా ఆర్య సమాజ్ అనే సంస్థను స్థాపించి వితంతు మహిళల కోసం, వికలాంగులు, అనాథ పిల్లల కోసం వాళ్ళకు సేవ చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలను స్థాపించడం అనేది జరిగింది ఈ యొక్క పండిట్ రమాబాయి సరస్వతి. అందులో భాగంగానే ఈ యొక్క శారదా సదన్, అలాగే ముక్తి సదన్, సేవా సదన్, శారదా సదన్, ముక్తి సదన్, సేవా సదన్ అనేటటువంటి సంస్థలను పూణేలో స్థాపించి వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పోషించుకునేటట్టు చేయడానికి, వాళ్ళకు వివిధ రకాల వృత్తి విద్యల్లో నైపుణ్యాన్ని కల్పించడానికి ఆసరాగా ఈ శారదా సదన్ని స్థాపించడం జరిగింది. ముక్తి సేవా సదన్ అనేది పేదవారి కోసం, అనాథ పిల్లలు, వికలాంగులైనటువంటి వారిని పూర్తి స్థాయిలో వారిని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క విద్య అభివృద్ధి కొరకు, మహిళల అభివృద్ధి కొరకు, వికలాంగులు, అనాథల అభివృద్ధి కొరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళలో ముఖ్యమైన నైపుణ్యాలు, వృత్తి విద్య నైపుణ్యాలను పెంపొందించడానికి వీలుగా పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా ఈ యొక్క 3 సంస్థల ద్వారా ఈ యొక్క రమాబాయి సరస్వతి అనేది ఈమె ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి మనము ఇందాక మాట్లాడుకుంటున్నాం ప్రార్థనా సమాజ్ అని. ఏంటిది ఈ ప్రార్థనా సమాజ్? దేనికోసం అసలు ఏర్పాటు చేయబడింది? దీని టార్గెట్ ఏమిటంటే సమాజంలో ఉన్న వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాలి.
దాన్ని సమూలంగా రూపుమాపాలి. స్త్రీ విద్యను పెంపొందింపజేయాలి. ప్రతి ఒక్క స్త్రీ చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు, తనను తన పిల్లలను పోషించుకునేటట్లు ఉండాలి. అలాగే వితంతువులకు మళ్ళీ పెళ్లి జరిపించాలి, వితంతు పునర్వివాహాలు జరిపించాలి. అలాగే దళిత వర్గాల వారి అభివృద్ధికి పాటుపడాలి. మెయిన్ ప్రార్థనా సమాజం అనే సంస్థ మీ మైండ్లో వచ్చినప్పుడు ఈ 4 అంశాలు మీకు ఎంబటే గుర్తు రావాలి. 1, వర్ణ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి, స్త్రీ విద్యను పెంపొందించాలి, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాలి, అలాగే దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలి. వీటిని టార్గెట్గా పెట్టుకొని 1867 సంవత్సరంలో ముంబాయిలో ఆత్మారాం పాండురంగ అనేటటువంటి వాడు ఈ ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది. దీంట్లో క్రియాశీలక సభ్యులు వీళ్ళు. అందులో ఎంజి రనడే యొక్క స్థాపించిన సంస్థలు ఇవి. అలాగే రమాబాయి సరస్వతి స్థాపించిన సంస్థలు. ఇక్కడ ఏమిటి వాటికి సంబంధించిన సమాచారం, అసలు ప్రార్థనా సమాజం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి అంటే వాటికి సంబంధించిన సమాచారం అనేది మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇటువంటి ప్రార్థనా సమాజం అనేటటువంటి శాఖను కూడా మన కందుకూరి వీరేశలింగం పంతులు రాజమండ్రిలో నెలకొల్పడం జరిగింది. ప్రార్థనా సమాజ సంస్థకు సంబంధించిన శాఖను కూడా కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో నెలకొల్పడం జరిగింది. ఇది మిత్రులారా మనకి ప్రార్థనా సమాజానికి అనేటటువంటి సంస్థకు సంబంధించిన సమాచారం అన్నప్పుడు ఇక మీకు బిట్టు కోల్పోకుండా దీనికి సంబంధించినటువంటివి ఇక్కడే క్లియర్గా వివరించడం అనేది జరిగింది. రైట్. మనకు సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా మనకు అత్యంత ముఖ్యమైనది ఆర్య సమాజం. మరి ఈ యొక్క ఆర్య సమాజం అనేటటువంటి సంస్థ ఎందుకు స్థాపించబడింది? ఈ ఆర్య సమాజం అనేటటువంటి సంస్థ స్థాపించబడడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే, ఆర్య సమాజం అనేటటువంటి సంస్థ ముఖ్యంగా క్రీస్తు శకం 1875 సంవత్సరంలో ఇది బొంబాయిలో స్థాపించబడింది. క్రీస్తు శకం 1875లో ఆర్య సమాజం అనేటటువంటి సంస్థ బొంబాయిలో స్థాపించబడింది. దీన్ని స్థాపించినటువంటి వారు ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి అనేటటువంటి వారు, ఇప్పుడు మనము స్వామి దయానంద సరస్వతి అని చెప్పేసి అంటున్నాము, కానీ ఇతని యొక్క అసలు పేరు మూల్ శంకర్. క్రీస్తు శకం 1824 సంవత్సరం గుజరాత్లోని టంకారా అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వాడు ఈ స్వామి దయానంద సరస్వతి. 1824 సంవత్సరంలో ఈ మూల్ శంకర్ అసలు పేరు, స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూల్ శంకర్. సో ఈ మూల్ శంకర్కి స్వామి దయానంద సరస్వతి అనే పేరు ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈయనకి 2 గురువులు. ఎవరికి? స్వామి దయానంద సరస్వతికి 2 గురువులు ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి 2 గురువుల్లో ఒకరు పూర్ణానంద సరస్వతి, 2 విరజానంద స్వామి. సో పూర్ణానంద సరస్వతి, విరజానంద స్వామి, ఈ యొక్క 2 గురువులు, ఒకరు మధురలో, అలాగే ఒకరు ఇక్కడ మన అత్యంత కీలకమైనటువంటి ఈ కాశీ ప్రాంతం. ఈ 2 మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో పూర్ణానంద సరస్వతి మధుర, ఇక్కడ విరజానంద స్వామి కాశీ, వీరిద్దరు కూడా గురువులు. ఇందులో విరజానంద స్వామి, పూర్ణానంద సరస్వతి. ఇందులో విరజానంద స్వామి అంధ సన్యాసి, గుడ్డివాడు. పూర్ణానంద సరస్వతి, విరజానంద స్వామి వీళ్ళ దగ్గర శిష్యరికం చేసినటువంటి ఇతడికి, ఈ 2లో పూర్ణానంద సరస్వతి మన మూల్ శంకర్కి స్వామి దయానంద సరస్వతి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. స్వామి దయానంద సరస్వతి అనే పేరు పెట్టడం అనేది జరిగింది. మరి స్వామి దయానంద సరస్వతి మరి ఏ లక్ష్యంతో
ఈ యొక్క ఆర్య సమాజం అనేటటువంటి సంస్థను స్థాపించాడు. అంటే అత్యంత కీలకమైనటువంటి ఏకేశ్వరోపాసన విగ్రహారాధన నిర్మూలన, ఏకేశ్వరోపాసన, అలాగే వేదాల ప్రాధాన్యత ఈ మూడు కూడా మనకు ముఖ్యమైనవి. ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిర్మూలన, వేదాల ప్రాధాన్యత. సో వేదాలకు ప్రాధాన్యతనివ్వడం. సో ఈ 3 లక్ష్యాలతో ఈ ఆర్య సమాజం అనే సంస్థను 1875లో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి దీన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి ఈ స్వామి దయానంద సరస్వతి యొక్క నినాదాలను చూసుకుంటే ఇక్కడ భారతదేశం భారతీయులదే అని చెప్పేసి అన్నాడు. భారతదేశం భారతీయులదే, మరెవరిది కాదు, భారతీయులదే, ఇక్కడ నివసించే భారతీయులదే. అలాగే రెండోది గో బ్యాక్ టు వేదాలకు మరలి వెళ్ళండి, వేదాల వైపు తొంగి చూడండి. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కానీ, వాళ్ళ మత విశ్వాసాలు కానీ పూర్తి వీటన్నిటికీ పునాది ఎక్కడో లేదు, మన వేదాల్లోనూ ఉంది. కాబట్టి అతి ముఖ్యమైన వాటిగా పరిగణించి వేదాల అధ్యయనం చేయండి. అందులోనే దాగి ఉంది భారతీయ తత్వం మొత్తం అని చెప్పేసి మనోడు ఈ నినాదాన్ని ఇస్తాడు. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలి వెళ్ళండి, భారతదేశం భారతీయులదే అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వారు కూడా ఎవరయ్యా అంటే మన యొక్క స్వామి దయానంద సరస్వతి. మరి ఈ స్వామి దయానంద సరస్వతి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈయన యొక్క గ్రంథాలు చూసినట్లయితే సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక, సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక అనేటటువంటివి ముఖ్యమైన గ్రంథాలు మన యొక్క స్వామి దయానంద సరస్వతికి సంబంధించినవి. సత్యార్థ ప్రకాశిక, వేద భాష్య భూమిక అనేటటువంటివి స్వామి దయానంద సరస్వతి రచించిన అద్భుతమైనటువంటి గ్రంథాలు. ఇందులో ఈ మూడిట్లో మీరు చూస్తున్న సత్యార్థ ప్రకాశిక అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది ఆర్య సమాజ్ అనేటటువంటి సంస్థకి పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. నేటికి కూడా ఆర్య సమాజం అనేటటువంటి సంస్థకు అత్యంత ప్రామాణికమైన పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతున్నది ఏమిటన్నప్పుడు ఇక్కడ అత్యంత కీలకంగా సత్యార్థ ప్రకాశిక అనేటటువంటి గ్రంథాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చును. అత్యంత కీలకంగా చాలా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సత్యార్థ ప్రకాశికలోనే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతం, కార్యకలాపాలు, ఆచరణీయత ఏ విధంగా ఉండాలో చాలా చక్కగా ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి ఒక్క సత్యార్థ ప్రకాశికలోనే రచించడం వల్ల ఇది ఆర్య సమాజం అనేటటువంటి సంస్థకు అత్యంత ప్రామాణికమైన పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈయన అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క గ్రంథాల ద్వారా ఆర్య సమాజాన్ని ముందుకి తీసుకెళ్లేటటువంటి బాధ్యతను కలిగి ఉండడం జరిగింది. అందులో భాగంగానే ఈయన మొట్టమొదటిసారిగా వీటితో పాటు భారతదేశ గొప్పతనాన్ని, హిందూ మత గొప్పతనాన్ని మేళవిస్తూ మొట్టమొదటిసారిగా కొన్ని పదాలను ఉపయోగించాడు. తన యొక్క గ్రంథాల్లో, ప్రసంగాలలో స్వరాజ్యం, స్వధర్మ, స్వదేశీ. ఇక్కడ స్వరాజ్యం అనేటటువంటి పదం, స్వదేశీ, స్వధర్మం, స్వదేశీ అంటే స్వభాష, ఇక్కడ భాష, స్వభాష, స్వధర్మం,
అనేటటువంటి స్వరాజ్యం, స్వదేశీ, స్వధర్మ అనే ఈ మూడు పదాలను మొట్టమొదటగా ఉపయోగించింది ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. స్వరాజ్యం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన భారతీయుడు ఎవరయ్యా అంటే స్వామి దయానంద సరస్వతి. ఇదే స్వరాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఐఎన్సి సమావేశంలో ఉపయోగించింది. కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో ఉపయోగించినది ఎవరయ్యా అన్నప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమిటయ్యా అంటే దాదాబాయ్ నౌరోజీ స్వరాజ్యం అనే పదాన్ని కలకత్తా ఐఎన్సి సమావేశంలో మొట్టమొదటగా ఉపయోగిస్తే, అతనికంటే ముందు ఓవరాలుగా స్వరాజ్యం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వాడిగా స్వామి దయానంద సరస్వతి ప్రసిద్ధిగాంచాడు. అంతేకాదు మిత్రులారా, ఇతడు హిందీని అధికార భాషగా, అధికార భాషగా ప్రకటించాలని ఈయన మొట్టమొదటిసారిగా దాన్ని హిందీ భాష ఉద్యమాన్ని ఈయన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. హిందీని మొట్టమొదటిసారిగా మన అధికార భాషగా, జాతీయ భాషగా దాని గుర్తింపు ఇవ్వాలని పోరాడినటువంటి వారిగా కూడా స్వామి దయానంద సరస్వతి ప్రసిద్ధిగాంచాడు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీనితో పాటు హిందుత్వ భావాలను ప్రజల్లో పెంపొందింపజేయడానికి, వేదాల ప్రాధాన్యతను తెలియచెప్పడానికి మనోడు గోరక్ష ఉద్యమాన్ని నడిపాడు. శుద్ధి ఉద్యమాన్ని నడిపాడు. శుద్ధి ఉద్యమాన్ని గోమాత పవిత్రమైనటువంటి జంతువు, హిందువులకు పవిత్రమైన జంతువు ఆవు, గోమాత అంత ప్రశస్తి కలిగినటువంటి ఆ గోమాతను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో, ఆ గోమాతలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మనోడు మొట్టమొదటిసారిగా 1882లో ఈ యొక్క గోమాత ఉద్యమంతో పాటు, ఈ గోరక్ష ఉద్యమంతో పాటు శుద్ధి ఉద్యమాన్ని కూడా మనోడు వెలుగులోకి తీసుకొని వచ్చాడు. శుద్ధి ఉద్యమాన్ని, అలాగే 1882లో గోరక్ష ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. మరి ఆవులను కాపాడడానికి, ఆవు అనే జంతువు పవిత్రమైనది, ఆ ఆవు యొక్క ముఖ్యతను మనకు చెప్పడానికి గోరక్ష ఉద్యమం. మరి శుద్ధి ఉద్యమం దేనికి వచ్చింది? శుద్ధి ఉద్యమాన్ని దేనికి తీసుకొచ్చాడు అంటే హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాలు స్వీకరించిన వాళ్ళను మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి స్వామి దయానంద సరస్వతి చేపట్టిన ఉద్యమం. స్వామి దయానంద సరస్వతి చేపట్టినటువంటి ఉద్యమాన్ని ఈ యొక్క శుద్ధి ఉద్యమం అంటాము. సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే రఘుపతి వెంకటరత్న నాయుడు. ఇక్కడ శుద్ధి ఉద్యమం అంటే ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాలు స్వీకరించిన వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఈ స్వామి దయానంద సరస్వతి చేపట్టినటువంటి ఉద్యమమే ఏ ఉద్యమం అయ్యా అంటే శుద్ధి ఉద్యమం. ఈ రెండు ఉద్యమాలు కూడా స్వామి దయానంద సరస్వతి ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? మరి స్వామి దయానంద సరస్వతి 1883లో ఈయన చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆర్య సమాజం అనేది రెండు శాఖలుగా విడిపోతుంది. 1883లో ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మరణించిన తర్వాత ఈ యొక్క ఆర్య సమాజం అనేది రెండు శాఖలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. రెండు శాఖలుగా, రెండు వర్గాలుగా. ఒకటోది చూస్తే ఇక్కడ గురుకుల వర్గం, కళాశాల వర్గంగా మనం చెప్పవచ్చును. గురుకుల వర్గం, కళాశాల వర్గం. 1883లో స్వామి దయానంద సరస్వతి మరణం తర్వాత ఈ యొక్క ఆర్య సమాజం రెండు భాగాలుగా విడిపోతుంది, రెండు శాఖలుగా. ఒకటి గురుకుల వర్గం, కళాశాల వర్గం రెండోది. మరి గురుకుల వర్గానికి ఇందులో ఎవరయ్యా అంటే
పండిట్ గురుదత్, స్వామి శ్రద్ధానంద, వీళ్ళిద్దరూ కూడా గురుకుల వర్గానికి చెందిన నాయకులు. పండిట్ గురుదత్, స్వామి శ్రద్ధానంద వీళ్ళిద్దరూ కూడా గురుకుల వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఇందులో స్వామి శ్రద్ధానంద అసలు పేరు మున్షీరామ్, లాలా మున్షీరామ్, లాల్ మున్షీరామ్ అని చెప్పేసి అంటాం. లాల్ మున్షీరామ్ స్వామి శ్రద్ధానంద అసలు పేరు. మరి కళాశాల వర్గానికి నాయకులు ఎవరయ్యా అంటే లాలా హన్స్రాజ్, అలాగే లాలా లజపతి రాయ్. సో లాలా హన్స్రాజ్ అలాగే లాలా లజపతి రాయ్ వీళ్ళిద్దరూ కూడా కళాశాల వర్గానికి నాయకులు. మరి గురుకుల వర్గానికి ప్రధాన కేంద్రం ఏమిటయ్యా అంటే వీరు హరిద్వారును ప్రధాన కేంద్రంగా చేసుకొని తమ యొక్క గురుకుల వర్గానికి సంబంధించినటువంటి ఆ యొక్క భావనలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వీరు ముఖ్యంగా పంజాబ్ లాహోర్లో ఈ కళాశాల వర్గానికి సంబంధించిన వారు పంజాబ్ లాహోర్లో తమ కళాశాల వర్గానికి సంబంధించినటువంటి భావనలు ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి ఏంటిది గురుకుల వర్గం, కళాశాల వర్గం అంటే? గురుకుల వర్గం అంటే ఆర్య సమాజం యొక్క సిద్ధాంతాలను అలాగే భావాలను, దయానంద సరస్వతి యొక్క బోధనలను సంస్కృత భాషలో మాత్రమే బోధించాలని చెప్పేసి పట్టుబట్టినటువంటి వర్గం వారు గురుకుల వర్గం. మరి కళాశాల వర్గం అంటే ఏమిటయ్యా అంటే ఆర్య సమాజ సిద్ధాంతాలు, సూత్రాలు, బోధనలు, భావనలను ఖచ్చితంగా పాశ్చాత్య విద్య అవసరం, ఆంగ్ల విద్యలోనే వీటి యొక్క బోధన జరపాలని చెప్పేసి అనుకున్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క కళాశాల వర్గం. సంస్కృత విద్య మాత్రమే అవసరం అన్నది గురుకుల వర్గం. లేదు, ఆంగ్ల విద్య లేదా పాశ్చాత్య విద్య మాత్రమే అవసరం అన్న వాళ్ళు ఈ కళాశాల వర్గం. మరి ఈ కళాశాల వర్గానికి సంబంధించినటువంటి వారిలో మనకు లాలా లజపతి రాయ్ అనేటటువంటి వాడు, లాలా హన్స్రాజ్ వీళ్ళిద్దరూ కలిసి 1886లో డిఏవి లాహోర్లో డిఏవి అనేటటువంటి కళాశాలను స్థాపించారు. డిఏవి అనగా దయానంద్ ఆంగ్లో వేదిక్ అనేటటువంటి ఒక విద్యా సంస్థను, ఒక కళాశాలను ప్రారంభించారు. దానికి మొదటి ప్రిన్సిపల్గా లాలా హన్స్రాజు నియమితుడు కావడం జరిగింది. 1886లో ఈ కళాశాల వర్గానికి సంబంధించినటువంటి వారు లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ అనేటటువంటి కళాశాలను స్థాపించారు. దీనికి ప్రిన్సిపల్గా లాలా హన్స్రాజు తన విధులను నిర్వర్తించడం అనేది జరిగింది. మిత్రులారా, మరి ఈ కళాశాల వర్గానికి సంబంధించిన వారిలో లాలా లజపతి రాయ్ అనేటటువంటి భారత స్వాతంత్ర సమరయోధుడు, అతివాదుల్లో ముఖ్యమైనటువంటి వాడు. ఈ లాలా లజపతి రాయ్ ఆర్య సమాజాన్ని స్వీకరించి ఆర్య సమాజాన్ని పంజాబ్ లాహోర్లో వ్యాప్తి చేయడానికి ఎంతగానో కృషి చేశాడు. అంతేకాదు ఆర్య సమాజ సభ్యుడిగా మారినటువంటి వాడు, కళాశాల వర్గంలో ఒక సభ్యుడిగా ఉన్న లాలా లజపతి రాయ్ ఈ యొక్క ఆర్య సమాజం గురించి, వైదిక మతం గురించి అద్భుతంగా అవి ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉన్నాయి, దేనిని విడదీయలేము, కలిపే చూడాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు ఒక నినాదం ద్వారా. ఏమని చెప్పాడు లాలా లజపతి రాయ్? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి. ఆర్య సమాజం నా తల్లి అయితే వైదిక ధర్మం, హిందూ ధర్మం నా తండ్రి. ఏది వేరు కాదు, వీటిని వేరు కాకుండా కలిపే మనం చూడాలి. ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నటువంటి భావనలే ఇవి అంటూ ఆర్య సమాజాన్ని, వైదిక ధర్మాన్ని చాలా చక్కగా చెప్పాడు ఒక వాక్యంతో. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క లాలా లజపతి రాయ్. ఇదండి మనకు మిత్రులారా పరిపూర్ణంగా ఆర్య సమాజానికి సంబంధించినటువంటి సమాచారము. ఇది క్లియర్ చదువుకుంటే సరిపోతుంది. రైట్ మిత్రులారా, మనకిగా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం తర్వాత అత్యంత కీలకమైనది దివ్య జ్ఞాన సమాజం.
దివ్యజ్ఞాన సమాజం. దివ్యజ్ఞాన సమాజం ఇది కూడా మనకు చాలా క్లియర్ కాబట్టి కొంచెం కొద్దిగా జాగ్రత్తగా మీరు వింటే సరిపోతుంది. మరి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారంటే క్రీస్తు శకం 1875లో అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో మేడం బ్లావర్స్కి కల్నల్ ఆల్కట్ అనే వీరిరువురు రష్యా అమెరికా దేశాలకు చెందినటువంటి వారు. వీరిరువురు కూడా మేడం బ్లావర్స్కి రష్యా దేశం, కల్నల్ ఆల్కట్ ఈ యొక్క అమెరికా దేశానికి చెందినటువంటి వారు. వీరిద్దరూ 1875లో ఈ యొక్క న్యూయార్క్ అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఈ దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటటువంటి సంస్థ ఎందుకు స్థాపించబడింది, స్థాపించబడడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటయ్యా, ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. మరి ఇందులో ప్రధానంగా దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యం ఏమిటంటే విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడం, సర్వమానవ సౌభ్రాతత్వం, వసుదైక కుటుంబం అనే భావన కలిగించడం కోసమే ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. దానినే మనం పరిభాషలో విశ్వమానవ సౌభ్రాతత్వం, సహోదర భావం, అన్నదమ్ముల వలె అక్క చెల్లెల వలె కలిసి ఉండాలనేటటువంటి ఒక భావం, మనం అనేటటువంటి భావం, మేము అనేటటువంటి భావం, నేను కాదు మేము అనేటటువంటి భావం వచ్చేలాగా చేయడానికి ఈ అద్భుతమైనటువంటి సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. విశ్వమానవ సౌభ్రాతత్వం, సర్వ మతాల అధ్యయనం చేయడానికి, విశ్వమానవ సౌభ్రాతత్వాన్ని పెంపొందింప చేయడానికి ఈ అద్భుతమైనటువంటి ఈ సంస్థ ఏర్పాటైంది. అదే దివ్యజ్ఞాన సమాజం అనేటటువంటి సంస్థ. ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటటువంటి సంస్థ మొదటి ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడంటే న్యూయార్క్ నుండి క్రీస్తు శకం 1879లో ఆర్థిక సమస్యల కారణంగా బొంబాయికి మార్చారు. మరలా ఆర్థిక సమస్యల కారణంగా 1882లో మన దక్షిణ భారతదేశంలో మద్రాసుకు సమీపాన ఉన్నటువంటి అడయార్. సో దివ్యజ్ఞాన సమాజం అనేటటువంటి సంస్థ ప్రధాన కార్యాలయం మొదట న్యూయార్క్, ఆర్థిక సమస్యల కారణంగా 79లో బొంబాయి, అలాగే 1882లో మద్రాస్ ఉన్నటువంటి అడయార్కు మార్చడం అనేది జరిగింది. మద్రాసులో ఉన్న అడయార్కు మార్చడం అనేది జరిగింది. ఈజ్ పర్టికులర్గా ఈ ప్లేస్. ఓకేనా? దీని అధ్యక్షుడు ఎవరు? కల్నల్ ఆల్కట్. కార్యదర్శి ఎవరు? మేడం బ్లావర్స్కి. అధ్యక్షుడు ఆల్కట్. ఈ ఆల్కట్ దివ్యజ్ఞాన సమాజానికి 1907 వరకు కూడా పనిచేయడం జరిగింది. క్రీస్తు శకం 1907 వరకు కల్నల్ ఆల్కట్ పనిచేయడం అనేది జరిగింది. 1907 నుంచి ఈ దివ్యజ్ఞాన సమాజం అనేటటువంటి దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థ బాధ్యతలను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థ బాధ్యతలను తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అనీ బీసెంట్. ఎవరయ్యా అంటే అనీ బీసెంట్ అనేటటువంటి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. ఈమె ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ. ఈ ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ అయిన అనీ బీసెంట్ అసలు పేరు అనీవుడ్. ఈమెనే ఐరన్ లేడీ ఆఫ్ ఐర్లాండ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈమె అసలు పేరు అనీవుడ్. ఆమె అనిబిసెంట్గా పేరుగాంచింది, పిలువబడ్డది. ఈమె 1893లో మన ఇండియాకు వస్తుంది, భారతదేశానికి ఐర్లాండ్ నుంచి 1893లో కాలు పెడుతుంది. 1907లో కల్నల్ ఆల్కట్
కల్నల్ ఆల్కట్ అనేటటువంటి ఆ యొక్క దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు మరణం తర్వాత ఈమె ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం యొక్క బాధ్యతలను 1907లో తీసుకుంటుంది. అంటే ఈ యొక్క అనిబిసెంట్ అనేటటువంటి మహిళ క్రీస్తు శకం 1907 సంవత్సరం నుండి ఐర్లాండ్ దేశానికి చెందిన ఈ అనిబిసెంట్ అనేటటువంటి మహిళ 1907 సంవత్సరం నుంచి దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థకు అధ్యక్షురాలుగా తన యొక్క బాధ్యతలను తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇది పర్టికులర్గా ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఓకేనా? మరి ఇందులో అత్యంత కీలకమైనటువంటి ఈ అనిబిసెంట్ అనేటటువంటి ఈమె అత్యంత కీలకమైన 2 పత్రికలు స్థాపిస్తుంది. కామన్వెల్ న్యూ ఇండియా, ఈ 2 జాగ్రత్త చూసుకోండి. కామన్వెల్ న్యూ ఇండియా అనే పత్రికలను ఈమె అద్భుతంగా వీటిని స్థాపిస్తుంది. ఇందులో భారతదేశ స్వాతంత్ర ఉద్యమ భావాలతో పాటుగా అత్యంత కీలకమైనటువంటి దివ్యజ్ఞాన సమాజం అనే సంస్థకు సంబంధించినటువంటి భావనలు కూడా కలిపి వీటిని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈమె 1916 సెప్టెంబర్లో అత్యంత కీలకమైనటువంటి మద్రాసులో ఈమె హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించడంతో పాటు హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. 1916 సెప్టెంబర్లో మద్రాసులో హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది 1916 సెప్టెంబర్లో. ఎవరయ్యా అంటే ఈ యొక్క అనిబిసెంట్. ఎవరు? అనిబిసెంట్. ఈ అనిబిసెంటే వారణాసి లేదా బెనారస్లో ఇక్కడ ఈమె హిందూ పాఠశాలను స్థాపిస్తుంది బెనారస్లో. ఈ బెనారస్లో స్థాపించిన హిందూ పాఠశాల, బెనారస్ అంటేనే వారణాసి, ఈ హిందూ పాఠశాలని 1915-16 సంవత్సరాల మధ్యకాలంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్య అనేవాడు ఈ బెనారస్ ఈ యొక్క పాఠశాలను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మారుస్తాడు. ఎవరయ్యా అంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్య అనేవాడు బెనారస్లో ఈమె నిర్మించిన హిందూ పాఠశాలను 1915-16లో పండిట్ మదన్ మోహన్ మాలవ్య దీన్ని విశ్వవిద్యాలయంగా మార్చడం జరుగుతుంది. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఈమె బీసెంట్ థియోలాజికల్ అనేటటువంటి ఒక సంస్థను కూడా స్థాపిస్తుంది. దీనికి అత్యంత సంస్థ కాదు సార్, ఇది బీసెంట్ థియోలాజికల్ ఈ యొక్క థియోలాజికల్ కళాశాలను స్థాపిస్తుంది. ఈ బీసెంట్ థియోలాజికల్ కళాశాల అనేటటువంటి దానికి మొదటి ప్రిన్సిపల్గా హెచ్జి కజిన్స్ నియమించబడతాడు. బీసెంట్ థియోలాజికల్, మళ్ళీ చెప్తున్నాను, బీసెంట్ థియోలాజికల్ కళాశాలను స్థాపించడం జరుగుతుంది చిత్తూరు జిల్లా మదనపల్లిలో. దీనికి హెచ్జి కజిన్స్ అనేటటువంటి వారు మొట్టమొదటిగా దీనికి ప్రిన్సిపాల్గా నియమితుడు కావడం అనేది జరిగింది. మరి ఇక్కడ బెనారస్ హిందూ పాఠశాల ఈమె ఏర్పాటు చేస్తే దాన్ని విశ్వవిద్యాలయంగా మార్చింది పండిట్ మదన్ మోహన్ మాలవ్య. ఇక్కడ మదన్ మోహన్ మాలవ్య బిరుదు ఏంటంటే మహామాన్య. లోకమాన్య అంటే బాలగంగాధర్ తిలక్, మహామాన్య అంటే పండిట్ మదన్ మోహన్ మాలవ్య అనేటటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాలి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీసెంట్ థియోలాజికల్ కళాశాలను స్థాపించడం జరిగింది. ఎవరయ్యా అంటే హెచ్జి యొక్క అనిబిసెంట్. దీనికి మొదటి ప్రిన్సిపాల్గా ఎవరు నియమితులయ్యారంటే హెచ్జి కజిన్స్. ఇక్కడనే ఈ మదనపల్లిలోనే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క చిత్తూరు వాసి జిడ్డు కృష్ణమూర్తి అనేటటువంటి వాడు ఈమెకు అనుచరుడుగా మారడం జరిగింది. ఇతన్ని అనిబిసెంట్ దత్తపుత్రుడిగా చెప్తారు. జిడ్డు కృష్ణమూర్తిని మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాడే, ఈ యొక్క ఆమె యొక్క అనుచరుడే.
అటువంటి జిడ్డు కృష్ణమూర్తి ఒక గ్రంథం రాస్తాడు, ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే గ్రంథం, ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే గ్రంథం రాసింది ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి. అనిబిసెంట్ యొక్క దత్తపుత్రుడిగా వీన్ని చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా. అంతేకాదు స్వాతంత్ర ఉద్యమం కాలంలో వేకప్ ఇండియా, వేకప్ ఇండియా పేరుతో ఈమె యొక్క చేసిన ప్రసంగాలు అద్భుతంగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. వేకప్ ఇండియా పేరుతో అనిబిసెంట్ భారతదేశ స్వాతంత్రోద్యమ కాలంలో చేసినటువంటి ప్రసంగాలు అత్యంత ప్రాచుర్యంలోకి రావడం జరిగింది, అత్యంత ప్రజాదరణ పొందాయి. వేకప్ ఇండియా పేరుతో భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఈమె చేసినటువంటి ప్రసంగాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి, ప్రాధాన్యతను సంతరించుకునే ప్రజల దృష్టిని ఆకర్షించడం అనేది జరిగింది. అంతేకాదు ఈమె బాలగంగాధర్ తిలక్తో కలిసి హోమ్ రూల్ మూమెంట్లో పాల్గొని అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రజల యొక్క స్పందనను ఎదుర్కొంది. బ్రిటిష్ వారికి అల్టిమేటాన్ని జారీ చేయడం కూడా జరిగింది. ఈ మూమెంట్లోనే యంగ్ మెన్స్ అసోసియేషన్, యంగ్ మెన్స్ ఇండియన్, ఇక్కడ చూడండి, యంగ్ మెన్స్ అసోసియేషన్, యంగ్ మెన్స్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థను కూడా ఈ మూమెంట్లో హోమ్ రూల్ ఉద్యమ కాలంలోనే యంగ్ మెన్స్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థను కూడా ఈ యొక్క అనిబిసెంట్ స్థాపించడం అనేది జరిగింది. అంతేకాదు ఈమె అన్నిటికంటే ముఖ్యంగా 1917 కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో, 1917లో కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళగా, ప్లస్ తొలి విదేశీ మహిళ, తొలి మహిళగా ప్రసిద్ధిగాంచింది ఎవరయ్యా అంటే ఈ యొక్క అనిబిసెంట్ అని మనం చెప్పవచ్చును. సో ఇదండి మనకు ఓవరాల్గా ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి దివ్య జ్ఞాన సమాజానికి సంబంధించిన సమాచారం. అంటే దీనితో పాటు మనకు ఓవరాల్గా ఇవి కూడా మీకు ఇక్కడ గుర్తుంటే సరిపోతుంది. ఈమె పత్రికలు, అలాగే ఈమె ఏంటిది, ఏ సమావేశ అధ్యక్షత వహించింది, ఎక్కడ, వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ దివ్య జ్ఞాన సమాజం కంప్లీట్ అయింది. సో మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి సంస్థ ఏమిటయ్యా అంటే రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ అనా రైట్ మిత్రులారా, మనకి సామాజిక మత సంస్కరణ ఉద్యమంలో భాగంగా నెక్స్ట్ అత్యంత కీలకమైనది రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ అనేటటువంటి సంస్థ, ఈ రామకృష్ణ మిషన్ అనేటటువంటి సంస్థ ప్రాధాన్యత తెలుసుకోబోయేటటువంటి ముందు రామకృష్ణ మిషన్ అనేటటువంటి సంస్థను ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి స్వామి వివేకానంద, స్వామి వివేకానంద గురువైనటువంటి రామకృష్ణ పరమహంస, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస పేరు మీదుగా ఈ రామకృష్ణ మిషన్ అనేటటువంటి సంస్థను ఈ యొక్క స్వామి వివేకానంద స్థాపించడం అనేది జరిగింది. ఎప్పుడు స్థాపించారు? ఇది క్రీస్తు శకం 1897 బేలూరులో స్థాపిస్తాడు. క్రీస్తు శకం 1897 కలకత్తాలోని బేలూరులో స్థాపించడం జరిగింది. సో బేలూరులో స్థాపించిన ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క గురువు పేరేమిటి? రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస అనేది ఇక్కడ మనకు క్లారిటీగా ఇక్కడ మీకు గుర్తు రావాలి. రామకృష్ణ పరమహంస. ఓకేనా? ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది ఇది చూసుకుంటే మనకు సరిపోతుంది. ఈ రామకృష్ణ పరమహంస గదాధరుడు, గదాధరుడు ఆర్ గదాధర చటోపాధ్యాయ,
గదాధర చటోపాధ్యాయగా ఈయన పిలుస్తారు. అసలు పేరు రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధరుడు లేదా గదాధర చటోపాధ్యాయ. ఇతని యొక్క భార్య పేరు శారదాదేవి. రామకృష్ణ పరమహంస యొక్క భార్య పేరు శారదాదేవి. మరి ఈ రామకృష్ణ పరమహంస అనేటటువంటి వారు కలకత్తాకు సమీపంలో ఉన్న దక్షిణేశ్వరం ప్రాంతంలో ఉన్న కాళికా ఆలయంలో ఈయన పూజారిగా పనిచేయడం జరిగింది. కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఉన్న కాళికా ఆలయంలో ఈయన పూజారిగా పనిచేయడం జరిగింది. ఈయన భార్య పేరు శారదాదేవి, అసలు పేరు గదాధరుడు. ఈయన గురువు పేరు ఈశ్వరపూరి. రామకృష్ణ పరమహంస గురువు పేరు ఈశ్వరపూరి. కలకత్తాలోని దక్షిణేశ్వరంలో ఉన్న కాళికా ఆలయంలో పూజారిగా పనిచేసినటువంటి ఇతడు దక్షిణేశ్వర యోగిగా బిరుదుగాంచాడు. దక్షిణేశ్వర యోగిగా పేరుగాంచాడు ఈ రామకృష్ణ పరమహంస. ఆయనను తన గురువుగా ఎంచుకున్నటువంటి కలకత్తాలోని దక్షిణేశ్వరంలో ఉన్న ఈ యొక్క కాళికా ఆలయంలో పూజారిగా పనిచేసినటువంటి వాడు. ఇతని యొక్క బిరుదు దక్షిణేశ్వర యోగిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క రామకృష్ణ పరమహంస. ఈ రామకృష్ణ పరమహంస శిష్యుడే స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానందే తన గురువైన రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మరి ఈ రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్వామి వివేకానంద స్థాపించడానికి కారణం ఏమిటంటే, ఒకటి ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు ప్రబోధించడానికి, రెండు సేవాపరమైన అంశాలు. ఆధ్యాత్మిక పరమైన అంశాలను, సేవాపరమైనటువంటి అంశాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ యొక్క రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏమిటంటే మాత్రం మానవ సేవే మాధవ సేవ. ఇందులోనే ఉంది మానవ సేవే మాధవ సేవ. తోటి మానవునికి సేవ చేస్తే, అతని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే, అతని కష్టాలు తీర్చగలిగినట్లయితే భగవంతుడికి మనం దగ్గర అయినట్లే. భగవంతునికి చేసినట్లే నీ తోటి మనిషికి చేస్తే భగవంతునికి చేసినట్లే, నీ తోటి మనిషికి ఇస్తే భగవంతునికి ఇచ్చినట్లే అనేటటువంటి విషయాన్ని ఇందులో మనం చూడవచ్చును. రామకృష్ణ మిషన్ ఆ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మానవ సేవే మాధవ సేవ. అందులో భాగంగానే ఇది సేవాపరమైన అంశాలను, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. వీటిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకునే స్వామి వివేకానంద 1897 సంవత్సరంలో కలకత్తాలోని బేలూరులో ఈ రామకృష్ణ మిషన్ను స్థాపించడం అనేది జరిగింది. మరి రామకృష్ణ మిషన్ స్థాపించిన స్వామి వివేకానంద యొక్క చరిత్ర ఏమిటి ఒకసారి చూసుకుంటే, క్రీస్తు శకం 1863 జనవరి 12వ తేదీన జన్మించాడు ఈ యొక్క కలకత్తాలో. 1863 జనవరి 12వ తారీఖున. ఎవరయ్యా అంటే ఈ యొక్క స్వామి వివేకానంద. ఈ జనవరి 12 ఏదైతే ఉందో, ఈయన పుట్టినరోజైన ఈ జనవరి 12ను భారత ప్రభుత్వం భారత యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. భారత యువజన దినోత్సవంగా. ఎందుకంటే ఈయన భారతదేశంలో ఉన్న యువతను తట్టి లేపాడు. భారతదేశంలో యువకులలో శక్తి దాగుందని గుర్తించి వారితోటి భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, భారతీయ యువకుల అనే పునాదుల మీదనే భారతదేశ అభివృద్ధిని అనే ఒక కట్టడాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని భావించి భారతదేశ యువతకు తన యొక్క ప్రబోధాలను తీసుకువచ్చి వారిలో శక్తిని నింపినటువంటి వాడు, చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. అందుకనే ఈ యొక్క జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద పుట్టినరోజు అయినటువంటి ఈ జనవరి 12వ తేదీని భారత ప్రభుత్వం భారత యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు, ఈయన ముఖ్యంగా
ప్రబుద్ధ భారత్ ప్రబుద్ధ భారత్ ఉద్బోధన ప్రబుద్ధ భారత్ ఉద్బోధన అనేటటువంటి ఈ 2 పత్రికలను స్థాపించడం జరిగింది. ప్రబుద్ధ భారత్ ఉద్బోధన అనేటటువంటి 2 పత్రికలు స్థాపించి తన భావాల్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది స్వామి వివేకానంద. వీటితో పాటు ఈ పత్రికలతో పాటు ఐ యామ్ ఏ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని కూడా రిలీజ్ చేసినటువంటి వాడు. ఐ యామ్ ఏ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని రిలీజ్ చేసినటువంటి వాడు. ప్రబుద్ధ భారత్ ఉద్బోధన అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క పత్రికలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాడు. ఐ యామ్ ఏ సోషలిస్ట్ అనే కరపత్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వాడు స్వామి వివేకానంద. మరి ఈ స్వామి వివేకానంద ఈ పేరుతో కాకుండా ఆయన పుట్టినప్పుడు అసలు ఏ పేరుతో పిలువబడ్డాడంటే నరేంద్రనాథ్ దత్త. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఈ నరేంద్రనాథ్ దత్త వివేకానందగా మారడానికి కారణం ఖేత్రీ మహారాజు అజిత్ సింగ్. సో ఖేత్రీ మహారాజు అయిన అజిత్ సింగ్ సలహా మేరకు నరేంద్రనాథ్ దత్త తన పేరును స్వామి వివేకానందగా మార్చుకోవడం జరిగింది. స్వామి వివేకానందగా తన పేరు మార్చుకున్నాక క్రీస్తు శకం 1898 సెప్టెంబర్ 11వ తారీఖున అమెరికా దేశంలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశం తరపున పాల్గొని భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఉపనిషత్తుల యొక్క ప్రాధాన్యతను, వేదాల యొక్క ప్రాధాన్యతను, హిందూ మతం యొక్క ప్రాధాన్యతను అద్భుతంగా అక్కడ తోటి దేశాల వారికి వినిపించిన ఘనతను సంపాదించుకున్న తొలి భారతీయుడు ఎవరయ్యా అంటే స్వామి వివేకానందుడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి తన యొక్క ప్రసంగంలో మొదటి భాగంలోనే మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్ అంటాంగా, అలా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఈ పదంతో ఇతర దేశాల యొక్క మనసును గెలుచుకొని భారతీయ సంస్కృతి అంటే ఇలా ఉంటుంది, సాంప్రదాయాలు ఇలా ఉంటుంది, వాళ్ళ ఆచార వ్యవహారాలు, మత శైలి ఈ విధంగా ఉంటుంది అని ఆ 2 పదాలతోటి అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి వాడు. అన్ని మతాలు సమానంగా చూడాలని చెబుతూనే అన్ని మతాల కంటే గొప్పది హిందూ మతంలో ఉపనిషత్తులు అత్యంత ప్రాధాన్యతను సంపాదించుకున్నాయంటూ అత్యంత క్లియర్గా మన యొక్క హిందూ మత గొప్పతనాన్ని, ఉపనిషత్తుల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పాడు స్వామి వివేకానంద. ఎక్కడయ్యా అంటే 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో ఈ ఒక్కసారి మనోడు ప్రసంగం చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఎవడు కూర్చోకుండా ప్రతి ఒక్కడు కూడా కూర్చున్న సీట్లో నుంచి నిలబడి లేచి కరతాళ ధ్వనులతో సంపూర్ణంగా ఇష్టము లేకున్నా నిలబడి కొట్టినట్టు కాకుండా ఈయన యొక్క ప్రసంగానికి అబ్బెరపోయి ఆశ్చర్యపోయి ఈ యొక్క కరతాళ ధ్వనులతో మన యొక్క వివేకానందుని స్వాగతించడం జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ నేషన్, అవర్ కంట్రీ, అవర్ హీరో స్వామి వివేకానంద. సో అది స్వామి వివేకానంద అంటే. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప వ్యక్తి, మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తులే మన స్వామి వివేకానంద గురించి మాట్లాడారంటే మీరు అసలు మనం ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. భారతదేశం గురించి అధ్యయనం చేయాల్సి వస్తే మూలమూలల ప్రాంతాల తిరగాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పుస్తకాలు చదివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు భారతదేశ గొప్పతనం గురించి పూర్తిగా సమూలంగా తెలవాలంటే ఒక్క వివేకానందుని గురించి తెలుసుకుంటే చాలు అంటూ భారతదేశాన్ని వివేకానందంతో పోల్చిన అద్భుతమైన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశం గురించి నీకు అధ్యయనం చేయవలసి వస్తే భారతదేశాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు, స్వామి వివేకానందుని అధ్యయనం చేస్తే చాలు అంటూ స్వామి వివేకానందుని అద్భుతంగా పొగిడినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క స్వామి వివేకానందుని పొగిడినటువంటి వారు ఎవరయ్యా అంటే అద్భుతమైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్. నాకు ఈ భారతదేశం మీద ప్రేమ మమకారం పొందడానికి అత్యంత కారణమైనటువంటి వాడు. నేను నిస్వార్థమైనటువంటి సేవతో
నేను భారతదేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి, నేను ఒంటరిగా పోరాడడానికి నాకు ఇన్స్పిరేషన్ ఒకే ఒక్కరు స్వామి వివేకానంద, అతని యొక్క బోధనలు అని స్వామి వివేకానందుని ఆకాశానికి ఎత్తినటువంటి వాడు ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీజీ. చూడండి, మహాత్మా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ల యొక్క దృష్టిలో అత్యద్భుతంగా వాళ్ళ నోట్లో నానాడంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది. అంత గొప్ప కర్మభూమిలో పుట్టినటువంటి వాడిగా, ఒక పుణ్య పురుషుడిగా చెప్పవచ్చును స్వామి వివేకానందుడు. ఆయన అద్భుతమైనటువంటి గ్రంథాల్లో ఒకసారి చూస్తే నా భూమి, రాజయోగ, భక్తి యోగ, కర్మయోగ అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలను రచించి దానిలో ఆధ్యాత్మికపరమైన అంశాలతో పాటు సేవాపరమైన అంశాలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద. మరి స్వామి వివేకానంద ఓవరాలుగానే ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ యువతకు ముఖ్యమైన కారకుడిగా మిగిలాడు. కాబట్టి ఇతన్ని స్వామి వివేకానందుని స్పిరిట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. స్పిరిట్ ఆఫ్ ఇండియా, స్పిరిట్ ఆఫ్ ఇండియాగా పిలిచేది ఎవరిని అంటే స్వామి వివేకానందుని స్పిరిట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అంతేకాదు, ఈయన యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే దారిద్ర్య దేవో భవ, దారిద్ర్య దేవో భవ. ఈయన ముఖ్యమైన నినాదం దారిద్ర్య దేవోభవ. ఈయన పిలువబడ్డటువంటి పేరు స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఈయన ముఖ్యమైనటువంటి నినాదం దారిద్ర్య దేవోభవ. ఈయన పిలువబడ్డ పేరు స్పిరిట్ ఆఫ్ ఇండియా, స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఈయన గ్రంథాలంటే ఈ యొక్క నా భూమి లేదా నా దేశం, అలాగే రాజయోగ, భక్తి యోగ, కర్మయోగ, రాజయోగ, భక్తి యోగ, కర్మయోగ. ఈయన యొక్క పత్రికలంటే ప్రబుద్ధ భారత్, ఉద్బోధన, ప్రబుద్ధ భారత్, ఉద్బోధన. ఈయన కరపత్రం అంటే ఐఎమ్ ఏ సోషలిస్ట్, ఐఎమ్ ఏ సోషలిస్ట్. మరి 1902 1902లో క్రీస్తుశకం 1902లో ఈయన మరణం తర్వాత రామకృష్ణ మిషన్ సంస్థ బాధ్యతలను తీసుకొని దానికి అధ్యక్షురాలిగా ఎన్నికై ఆ యొక్క రామకృష్ణ మిషన్ సంస్థ ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరంటే స్వామి వివేకానంద శిష్యురాలే మార్గరెట్ నోబుల్. మార్గరెట్ నోబుల్. ఈ మార్గరెట్ నోబుల్నే మనోడు మన స్వామి వివేకానంద సిస్టర్ నివేదితగా పిలవడం జరిగింది. 1902లో స్వామి వివేకానంద యొక్క మరణం తర్వాత ఆయనకు శిష్యురాలైన మార్గరెట్ నోబుల్ ఈ యొక్క రామకృష్ణ మిషన్ అనే సంస్థ బాధ్యతలు తీసుకుని దాని అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ మార్గరెట్ నోబుల్నే వివేకానంద సిస్టర్ నివేదితగా పిలవడం అనేది జరిగింది. ఇది కేవలం సేవాపరమైనదే కాకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు కూడా ముందుకు తీసుకెళ్ళింది. అందులో రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, ఈ రెండు కూడా ఈ యొక్క ఆధ్యాత్మికపరమైన సేవాపరమైనటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి సఫలీకృతం కావడం అనేది జరిగింది అనేది ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదంతా కూడా రామకృష్ణ మిషన్ అనే సంస్థకు సంబంధించిన సమాచారం. రైట్. మనకి ఇక్కడ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో బ్రహ్మ సమాజం, అలాగే ప్రార్థనా సమాజం, అలాగే మనకు దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్కి సంబంధించిన సమాచారం మనం తెలుసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇదే సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి మరి సాంఘిక లేదా సామాజిక మత సంస్కరణ ఉద్యమ కర్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనకు హెన్రీ వివియన్ డిరోజియా, హెన్రీ వివియన్ డిరోజియా అనేటటువంటి వాడు, అలాగే మనకు డికే కార్వే, అలాగే అత్యంత కీలకమైనటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేటటువంటి వారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరు ముఖ్యమైనటువంటి సామాజిక మత ఉద్యమ సంఘ సంస్కర్తలుగా పేరుగాంచారు. అందులో మరి అత్యంత కీలకమైనటువంటి వాడిలో హెన్రీ వివియన్
డిరోజియా, హెన్రీ వివియన్ డిరోజియా. అలాగే మనకు డికే కార్వే. అలాగే మనకు అత్యంత కీలకమైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో వీరికి సంబంధించిన ఇక్కడ సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. హెన్రీ వివియన్ డిరోజియా. సో ఈయన బెంగాల్లో ఉన్న హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటటువంటి వాడు. బెంగాల్లో స్థాపించబడిన హిందూ కాలేజీకి ఒక లెక్చరర్గా నియమితుడైనటువంటి వాడు హెన్రీ వివియన్ డిరోజియా. ఇతడు ఒక ఆంగ్లో ఇండియన్ హెన్రీ వివియన్ డిరోజియా. ఈయన ప్రధానంగా బెంగాల్లో యంగ్ బెంగాల్ మూమెంట్ అంటాం. యువ బెంగాల్ ఉద్యమాన్ని ఈయన ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఎవరు? ఈ యొక్క హెన్రీ వివియన్ డిరోజియా. డిరోజియా వాజ్ ద ఇంట్రొడ్యూస్డ్ యంగ్ బెంగాల్ మూమెంట్ ఇన్ బెంగాల్. యువ బెంగాల్ ఉద్యమం. ఓకేనా? సో ఈయన ఒక ఆంగ్లో ఇండియన్. ఈయన యొక్క విధి ఏమిటి అంటే, ఈయన యొక్క డిజిగ్నేషన్, హోదా, బెంగాల్లో స్థాపించబడిన హిందూ కాలేజీలలో లెక్చరర్గా పనిచేసినటువంటి వాడు. మరి ఈయన ఎందుకు యంగ్ బెంగాల్ మూమెంట్ని తీసుకురావడం జరిగింది? యంగ్ బెంగాల్ మూమెంట్ని ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, బెంగాల్ సంస్కృతిని వ్యాపింపచేయడానికి, బెంగాల్లో ఉన్న బెంగాల్ సంస్కృతిని చుట్టుపక్కల మొత్తం టోటల్ భారతదేశం అంతటా వ్యాపింప చేయడానికి, పాశ్చాత్య విద్యను అభ్యసించే అర్హత భారతీయులకు ఉందని చెప్పడానికి, విప్లవ భావాలను నూరిపోయడానికి, జాతీయ భావాలు అంటారు, జాతీయ భావాలను బెంగాల్ ప్రజల్లో నింపడానికి, వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి ఈ యొక్క ముఖ్యంగా హెన్రీ వివియన్ డిరోజియా యువ బెంగాల్ ఉద్యమాన్ని, యంగ్ బెంగాల్ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ బెంగాల్ సంస్కృతిని వ్యాపింపచేయడానికి, బెంగాల్ ప్రజల్లో జాతీయ భావాలను, జాతీయ స్ఫూర్తిని నింపడానికి, పాశ్చాత్య విద్య భారతీయులకు అవసరమని చెప్పడానికి ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ని హెన్రీ వివియన్ డిరోజియా ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది జరిగింది. తన యొక్క యంగ్ బెంగాల్ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్కరిలో చొచ్చుకుపోవడానికి, ప్రతి ఒక్కరిలో తెలియపరచడానికి ఇతడు ఈస్ట్ ఇండియన్ అలాగే హెస్పరస్ అనేటటువంటి పత్రికలను కూడా స్థాపించడం జరిగింది. ఈస్ట్ ఇండియన్ అలాగే రెండవ పత్రిక పేరు హెస్పరస్. ఈ రెండు పత్రికల ద్వారా యంగ్ బెంగాల్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి, ప్రజల్లో స్ఫూర్తి నింపడానికి ఈ రెండు పత్రికలను స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరయ్యా అంటే హెన్రీ వివియన్ డిరోజియా. చివరికి ఇతడు 1831లో కలరా వ్యాధితో మరణించడం జరిగింది హెన్రీ వివియన్ డిరోజియా. అందుకనే ఇతడు మొట్టమొదటిసారిగా బెంగాల్లో సంస్కృతిని వ్యాపింపచేయడంతో పాటు జాతీయ భావాలను, జాతీయ స్ఫూర్తిని ప్రజలను నింపడానికి ట్రై చేశాడు. కాబట్టి ఇతని మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి సంబంధించిన ఆధునిక జాతీయ భావకవిగా ఇతన్ని పిలవడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన ఆధునిక భారత జాతీయత భావకవిగా ఎవరిని పిలుస్తారంటే హెన్రీ వివియన్ డిరోజియా. మొట్టమొదటి భారతదేశ ఆధునిక భారత జాతీయత భావకవిగా ఎవరిని పిలుస్తారని క్వశ్చన్ అడుగుతాడు. ఒకసారి అడిగాడు కూడా. ఆధునిక భారత జాతీయవాద కవి ఎవరు అంటే, ఆధునిక భారత జాతీయవాద కవి అంటే మీ మైండ్లో ఒకటే రావాలి, హెన్రీ వివియన్ డిరోజియా. ఇక మనకు డికే కార్వే అనేటటువంటి వాడు మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇతడు అత్యంత కీలకంగా ఈయన 1893లో ఈయన వితంతు వివాహాన్ని చేసుకున్నాడు. 1898లో ఒక
హిందూ విడో హోమ్ను స్థాపించాడు వితంతువుల కోసం. 1893లో వితంతు వివాహం చేసుకున్నాడు. ఒక వితంతు మహిళను, భర్త చనిపోయిన స్త్రీని వివాహం చేసుకోవడం ఆదర్శంగా నిలవడంతో పాటు వాళ్ళకు చేయూతనందించడానికి, మరింత వితంతువులకు కొత్త జీవితాన్ని అందించడానికి, వారికి మళ్ళీ పునర్వివాహాలు జరిపించడానికి 1898లో హిందూ విడో హోమ్ అనేటటువంటి సంస్థను స్థాపించి వితంతువులకు ఆ యొక్క రక్షణ కల్పించాడు. అంతేకాదు 1916లో స్త్రీలను విద్యావంతులు చేయడానికి ఈయన పూణేలో ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. 1916లో పూణేలో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏమిటయ్యా? భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏమిటయ్యా అంటే పూణేలో 1916లో డికే కార్వే స్థాపించిన మహిళా విశ్వవిద్యాలయం. దీని ప్రాధాన్యత ఏమిటంటే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం ఏమిటంటే డికే కార్వే స్థాపించిన పూణేలో మహిళా విశ్వవిద్యాలయము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అంటే ఈయన ప్రధానంగా వితంతు మహిళల యొక్క అభివృద్ధికి, స్త్రీ విద్యకు ఎక్కువగా పాటుపడ్డాడని అర్థమవుతుంది. స్త్రీ విద్యా అభివృద్ధి కొరకు, వితంతు మహిళల అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం కొరకు కృషి చేసినటువంటి సంఘ సంస్కర్తగా ఇతన్ని చెప్పవచ్చును. ఎవరినంటే డికే కార్వేని. ఇక మనకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈయన ప్రధానంగా వితంతు పునర్వివాహాల కోసం ప్రయత్నం చేశాడు. స్త్రీలు భర్త చనిపోయినటువంటి స్త్రీలు వితంతువులుగా పిలువబడేవారు. అటువంటి వితంతువులకు మళ్ళీ వివాహాన్ని జరిపించి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలి, వాళ్ళకు ఒక ఆధారాన్ని కల్పించాలి, తోడునందించాలి, వారి భవిష్యత్తు ఇప్పటితోనే ఆగిపోలేదు అని చెప్పడానికి కంకణం కట్టుకొని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం ఎట్ ద సేమ్ టైం ప్రతి స్త్రీ కూడా చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో కార్వేలాగా ఇతడు కూడా వితంతు పునర్వివాహాల కోసం, స్త్రీ విద్య అభివృద్ధి కోసం ఈయన కూడా ఎంతగానో పాటుపడడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అందుకనే ఇతడు ఏ విధంగా పిలువబడ్డాడయ్యా అంటే ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఆఫ్ ఇండియాగా పిలువబడ్డాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేటటువంటి వారు ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతో పిలువబడడం అనేది జరిగింది. ఎవరు? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మరి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క పత్రిక ఏమిటయ్యా అంటే సోంప్రకాష్. ఈ సోంప్రకాష్ అనేది పత్రిక, ఈ వితంతు వివేకం అనేది గ్రంథం. ఈయన రాసిన గ్రంథం పేరు వితంతు వివేకం. వితంతు పునర్వివాహాల ప్రాధాన్యత వివరిస్తూ ఈ గ్రంథం రాస్తాడు. అలాగే సోంప్రకాష్ అనే పత్రికలో వితంతు మహిళల యొక్క ప్రాధాన్యతను, అలాగే శ్రీ విద్యకున్న ప్రాధాన్యతను తెలియజేస్తూ సోంప్రకాష్ అనేటటువంటి పత్రికలో తన అభిప్రాయాలను ప్రచురించడం జరుగుతుంది. వితంతు వివేకం అనే గ్రంథంలో మాత్రం వితంతు పునర్వివాహాల ప్రాధాన్యత, స్త్రీ పడేటటువంటి బాధలు, ఆమె కోల్పోయే జీవితం మొత్తం వాళ్ళ కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈ వితంతు వివేకం అనేటటువంటి గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఈశ్వరచంద్రుడు అంటారు, ఇతని విద్యాసాగర్ అనేది ఈయన యొక్క బిరుదు. ఈశ్వరచంద్ర అసలు యాక్చువల్ పేరు, ఈయన బిరుదు విద్యాసాగర్ అనేటటువంటి బిరుదు. ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బిరుదు ఎవరికి ఉన్నదయ్యా అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అందుకనే ఈ వితంతువుల బాధ కల్లారా చూశాడు కాబట్టే ఆనాటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డలౌసీని ఒత్తిడి చేసి
1855లో ఒక చట్టాన్ని తీసుకొచ్చేలాగా చేస్తాడు. ఏమిటంటే వితంతు పునర్వివాహ చట్టం. మన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒత్తిడి మేరకే గవర్నర్ జనరల్ అయిన డెలౌసీ వితంతు పునర్వివాహాలు చట్టసమ్మతమైనవిగా తెలియపరచడానికి, సమాజంలో ప్రతి ఒక్కరు అంగీకరించడానికి, వారిని ఎవరు తప్పు పట్టకుండా ఉండడానికి అధికారికంగా డలౌసి చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1855లో వితంతు పునర్వివాహ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వితంతు పునర్వివాహ చట్టం. ఈ వితంతు పునర్వివాహ చట్టం ప్రకారంగానే క్రీస్తు శకం 1856 డిసెంబర్ 7వ తారీఖున కలకత్తాలో 1856 డిసెంబర్ 7వ తారీఖున కలకత్తాలో 1856 డిసెంబర్ 7వ తారీఖున కలకత్తాలో ఇక్కడ శ్రీచంద్ విద్యారత్న అనేటటువంటి పురుషుడికి కాళీమతీ దేవి అనే వితంతువునిచ్చి పెళ్లి జరిపిస్తాడు. శ్రీచంద్ విద్యారత్న అనే పురుషుడికి కాళీమతీ దేవి అనే స్త్రీనిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం. భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఏమిటయ్యా అంటే 1856 డిసెంబర్ 7న కలకత్తాలో జరిగినదని చెప్పాలి. ఎవరు ఆ జంట అంటే శ్రీచంద్ విద్యారత్న, కాళీమతీ దేవి. శ్రీచంద్ విద్యారత్న ఎవరయ్యా అంటే స్వయాన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కొడుకు పేరు. అంటే ఎవరైనా చెప్పేది కాదు, చేసి చూపించాలన్నట్లుగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన కొడుకైన శ్రీచంద్ విద్యారత్నకి స్వయంగా ఒక వితంతువునిచ్చి పెళ్లి చేసినటువంటి గనుడండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అంతేకాదు, ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నుంచి ప్రేరణ పొందినటువంటి మన దక్షిణ భారతదేశ, ఎస్పెషల్లీ మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజమండ్రి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు, గద్దె తిక్కనగా పేరుగాంచిన రావు బౌదూరుగా బ్రిటిష్ వారి చేత బిరుదు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇదే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనుసరించిన అవే లక్ష్యాలను తన యొక్క ముందు పెట్టుకొని మన ఆంధ్ర ప్రాంతంలో బాలికల విద్య కోసం ఎంతగానో తప్పించాడు. ధవళేశ్వరం వద్ద బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు ధవళేశ్వరం వద్ద బాలికల పాఠశాలను, ప్రత్యేకంగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, ప్రార్థనా సమాజ శాఖను, బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ఆంధ్రాలో వ్యాప్తి చేశాడు. వాటితో పాటు అత్యంత ముఖ్యమైన వితంతు పునర్వివాహాలను కూడా జరిపించే బాధ్యతను ఈ యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు గారు తీసుకున్నారు. అందుకే రాజమండ్రిలో తన యొక్క నివాస గృహంలో ఈ యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు ఏమి చేశారయ్యా అంటే 1881 డిసెంబర్ 11వ తారీఖున రాజమండ్రిలో తన నివాసంలో మొట్టమొదటిసారిగా తొలి వితంతు పునర్వివాహం జరిపించాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఏపీ హిస్టరీలో కూడా అడుగుతాడు. 1881 డిసెంబర్ 11వ తారీఖున మొదటి వితంతు పునర్వివాహం, 1881 డిసెంబర్ 15న రెండో వితంతు పునర్వివాహం రాజమండ్రిలోని తన నివాసంలో జరిపించినటువంటి వాడు కందుకూరి వీరేశలింగం పంతులు. మొదటి వివాహం 1881 డిసెంబర్ 11వ తారీఖున గోగులపాటి శ్రీరాములు సీతమ్మ అనే దంపతులకు జరిపాడు. గోగులపాటి శ్రీరాములు అనే పురుషుడికి సీతమ్మ అనే వితంతువునిచ్చి పెళ్లి చేశాడు. 1881 డిసెంబర్ 15వ తారీఖున రామచంద్రయ్య పురుషుడికి రత్నమ్మ అనే వితంతువునిచ్చి పెళ్లి చేస్తాడు. సో కందుకూరి వీరేశలింగం పంతులు రెండు వితంతు పునర్వివాహాలు మన ఆంధ్ర ప్రాంతంలో జరిపించాడు. రాజమండ్రిలో తన నివాసంలో 1881 డిసెంబర్ 11న ఒకటి, 1881 డిసెంబర్ 15న రెండవది, మొత్తం రెండు వితంతు పునర్వివాహాలు జరిపిస్తాడు కందుకూరి వీరేశలింగం పంతులు. జంట పేరు అడిగాడు కాబట్టి జంట పేరు కూడా గుర్తుంచుకోవాలి. మొదటి జంట గోగులపాటి శ్రీరాములు సీతమ్మ, తర్వాత రాచర్ల రామచంద్రయ్య, అలాగే రత్నమ్మ, వీళ్ళిద్దరికీ వితంతు పునర్వివాహాలు జరిపిస్తాడు రాజమండ్రిలో. అంటే ఇక్కడ ఈయన కూడా సేమ్
ఈయన కూడా సేమ్ మన యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాగా వితంతు పునర్వివాహాల కోసం, బాలికల విద్య కోసం తాపత్రయపడి వితంతు పునర్వివాహాలు జరిపించడంతో పాటు బాలికల విద్యను అందించడానికి ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి వాడు. అందుకనే మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు సేవలను దృష్టిలో పెట్టుకొని ఒక ముఖ్యమైన స్వాతంత్ర ఉద్యమకారుడు ఈ క్వశ్చన్ అడిగాడు. ఎంజి రనడే, గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువైన ఎంజి రనడే, మహాగోవింద రనడే మన కందుకూరి వీరేశలింగానికి ఇచ్చిన బిరుదు దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దట్స్ ఇట్. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమకారుడైన మహాగోవింద రనడే అనగా ఎంజి రనడే ఈయన చేస్తున్న సేవలు దృష్టిలో పెట్టుకొని ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్తో మనోని పోల్చాడు. అందుకనే ఎంజి రనడే కందుకూరి వీరేశలింగం పంతులు ఏమన్నాడంటే దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని చెప్పేసి మనోడిని పిలిచాడు. ఎవరు పిలిచారు అంటే ఎంజి రనడే. అలా ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నుంచి ప్రేరణ పొంది ఆంధ్ర ప్రాంతంలో వితంతు పునర్వివాహాలు స్త్రీ విద్య కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని చెప్పవచ్చును. మరి అలాంటి మనోనికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇక్కడ మరి విద్య కోసం ఏం చేశాడయ్యా అంటే 1849లో కలకత్తాలో బెతూన్ రాత్రి పాఠశాలలు అంటే బెతూన్ పాఠశాలలు అనగా రాత్రి వేళల్లో విద్యను అభ్యసించేటటువంటి వీలు కల్పించడానికి బెతూన్ పాఠశాలలను రాత్రిపూట విద్యను అందించేటటువంటి విద్యా సంస్థలుగా బెతూన్ పాఠశాలలను కలకత్తాలో 1849లో కలకత్తాలో బెతూన్ మహిళా పాఠశాలలను స్థాపించినటువంటి వారు మొట్టమొదటిగా ఎవరయ్యా అంటే ఈ యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ చూడండి, భారతదేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ అన్నప్పుడు పూణే 1916 అని చెప్పాలి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాల 1849లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేటటువంటి వాడు బెతూన్ పాఠశాలను స్థాపించాడు. దీనికి స్ఫూర్తి ఎవరయ్యా అంటే ఎవరి సాయంతో అంటే ఫిలిప్ డ్రింక్ వాటర్ అనేటటువంటి ఈ యొక్క విదేశీ అధికారి సాయంతో, ఫిలిప్ డ్రింక్ వాటర్ అనే విదేశీ అధికారి ఆర్థిక సహాయంతో ఈ బెతూన్ పాఠశాలను రాత్రి పాఠశాలలను నడిపినటువంటి వాడు ఎవరై అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆయన నుంచి ప్రేరణ పొందే మన కందుకూరి వీరేశలింగం ఇక్కడ వితంతు పునర్వివాహాలు స్త్రీ విద్య కోసం పాటుపడడం జరిగింది. అందుకనే మనోడు ఇక్కడ అద్భుతమైన మార్పు తీసుకురావడానికి సతిహిత బోధని, హాస్య సంజీవని లాంటి అద్భుతమైనటువంటి పత్రికలను స్థాపించి ప్రజలను జాగృతిపరచడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే మన యొక్క కందుకూరి వీరేశలింగం. రాజశేఖర చరిత్ర లాంటి అద్భుతమైనటువంటి తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర అద్భుతమైన నవలను రచించాడు మన కందుకూరి వీరేశలింగం. అద్భుతం. అంత మనోడు ఇన్స్పిరేషన్ కావడానికి కారణం ఎవరంటే ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇది మనకు సామాజిక మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ టాపిక్లో మీరు ఇవన్నీ చదువుకుంటే సరిపోతుంది.